అర్చన మూడవ భాగం. రెండవ భాగంలో అర్చన గతం గుర్తుకు తెచ్చుకుంటుంది. తన కాలేజీ జీవితం, ఆ సంతోషకరమైన రోజులు. బాబుని వదిలొచ్చాక ఆమెకి హేమలత నళిని దగ్గర స్కూల్ టీచర్ ఉద్యోగం వేయిస్తుంది. నళిని ఇంటి దగ్గరే ఓ పోర్షన్లో అద్దెకుండేలా సాయపడుతుంది. ఇంటి ఓనర్ పూర్ణమ్మ తన భర్త గురించి అడిగితే కొన్నాళ్లలో వస్తాడని చెప్పి తప్పించుకుంటుంది. ఇక వేణు ఊరికి వెళ్ళి తన కొడుకుని అక్కున చేర్చుకుంటాడు. కథ కొనసాగుతుంది. వేణుకి వాడిని దింపాలని లేదు. అలా గుండెలు కానించుకుని ఆ స్పర్శలోని మాధుర్యాన్ని ఆస్వాదించాలనిపిస్తోంది. వాడు తన కొడుకు అనుకుంటుంటేనే అతనికి చాలా గర్వంగా అనిపిస్తోంది. ఇలా ఇవ్వు నాన్న, ఆవిడ చేయి చాపింది. నేను పడుకోబెడతానమ్మా, తీసుకురా అంటూ ఆవిడ పడక గదిలోకి నడిచింది. పెద్ద ఉయ్యాల, అది తనదే. వేణుకి అర్థమైంది. ఇన్నేళ్లు అటక మీద ఉన్న చెక్క ఉయ్యాల మనవడి కోసం కిందికి దించింది తాయారమ్మ. ఇది నాదే కదమ్మా, బాబుని మెత్తటి పక్క మీద పడుకోబెట్టి ఉయ్యాల ముట్టుకుంటూ అన్నాడు. అవును నాన్న, నీ తరువాత ఎవరూ ఊగలేదు, మళ్ళీ నీ కొడుకే అందావిడ. బాబు మీద పల్చటి బట్ట కప్పి ఫ్యాన్ 1వ నంబర్లో వేసింది. పద స్నానం చేసిరా అంటూ వేణు భుజం మీద చెయ్యేసి గదిలోంచి బయటకు తీసుకెళ్ళి తలుపు ఓరగా వేసింది. అప్పుడే స్నానం ముగించి వస్తున్న కృష్ణస్వామిని చూసిన వేణు తల్లి అందించిన కొత్త టవల్, మైసూర్ శాండిల్ సోపు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు. వేణు స్నానం చేసి వచ్చేసరికి వేడివేడి ఇడ్లీ, కారప్పొడి, కొబ్బరి పచ్చడి, ఇంట్లో కాచిన నెయ్యి వాసన వేస్తోంది. తండ్రి కొడుకులిద్దరికీ పెద్ద స్టీల్ ప్లేట్లలో పెట్టి నేతిగిన్నె పట్టుకొని నిలబడింది తాయారమ్మ. దూదుల్లో ఉన్న ఇడ్లీ తుంచుకుంటూ, ఎంత కాలమైందమ్మా నీ చేతి వంట తిని అన్నాడు వేణు. తాయారమ్మ వేణు ప్లేట్లో ఉన్న కారప్పొడి కొద్దిగా కదిపి వేలితో గుంటలా చేసి నెయ్యి వేసింది. చాలమ్మా చాలు, కంగారుగా చెయ్యి అడ్డం పెట్టబోయాడు వేణు. తిను నాన్న అంటూ కారప్పొడి నెయ్యితో తడిపి గిన్నె తీసుకొని కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళింది తాయారమ్మ. ఏమైనా విశేషాలున్నాయా అడిగాడు కృష్ణస్వామి భార్యని. ఆవిడికి ఆ ప్రశ్నలో అర్థం తెలుసు. బాబు విషయంలో ఎవరైనా ఏదైనా అడిగారా, ఏమన్నా విమర్శలు ప్రశ్నలు వచ్చాయా అని. లేదు, ఏమీ లేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆయన సన్నగా నిట్టూర్చి ఇడ్లీ ముక్క నోట్లో పెట్టుకున్నాడు. అర్చన నళిని సాయంత్రం చల్లగాలికి పార్క్ వైపు నడుస్తూ వెళ్తుండగా అడిగింది నళిని. ఇప్పుడైనా నీ గురించి చెప్పవా అర్చన? అర్చన కొద్ది క్షణాలు మౌనంగా ఉండి నెమ్మదిగా అంది. చెప్తాను, లోపలికెళ్ళి కూర్చున్నాక చెప్తాను. ఇద్దరూ లోపలికెళ్ళి సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. నళిని అర్చన వైపు చూసింది. ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. వారం ముందు నుంచి అనేక రకాల పోటీలు నిర్వహించి ఆటల్లో, పాటల్లో, వ్యక్తిత్వ పోటీల్లో గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, కొంతమంది మెరిట్ స్టూడెంట్కి సర్టిఫికెట్లు ఇవ్వడం, ప్రత్యేకంగా ఆ రోజు డ్యాన్సు, సంగీతం లాంటి వాటిలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళ చేత మంచి కార్యక్రమాలు చేయడం కాలేజీలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. కాలేజీ మొత్తానికి అందమైంది, తెలివైంది అయిన అర్చన అన్ని విషయాల్లో ముందుండడంతో లెక్చరర్స్ దగ్గర నుంచి స్టూడెంట్స్ కూడా ఆమెనే ఒక లీడర్గా పరిగణించి ఈ ఏడాది కాలేజీ సాంస్కృతిక సంస్థకి అర్చనని సెక్రటరీ చేశారు. అందుకే ఈ ఏడాది వార్షికోత్సవం జరిపించాల్సిన బాధ్యత అర్చన తీసుకోవాల్సి వచ్చింది. స్టూడెంట్స్ అందరినీ నెల క్రితం సమావేశపరిచి ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అని చర్చించింది. అర్చన మీదున్న ఆరాధనతో చాలామంది రకరకాల కళలతో ముందుకొచ్చారు తమ ప్రతిభ చూపించుకోవడానికి. అందరినీ ప్రోత్సహించడానికి ఈసారి 15 రోజుల ముందు నుంచే వార్షికోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో చాలా బిజీగా ఉంది అర్చన. అర్చనకి చదువు తప్ప మరో కళ మీద పెద్దగా అవగాహన లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు తన డైరీలో రాసుకుంటుంది. అంతకు తప్ప సంగీతం, నాట్యం, ఇతర కళల గురించి పెద్దగా ప్రవేశం లేదు. కాకపోతే వాటి పట్ల అభిరుచి మాత్రం ఉంది. సంగీతం వినడం, నాట్యం చూడడం, ఆస్వాదించడం ఆమెకి చాలా ఇష్టం. అందుకే ఈసారి కార్యక్రమాల్లో శాస్త్రీయ సంగీతం, నాట్యం ఉండేలా ఏర్పాట్లు చేసింది. అమలకి సంగీతం వచ్చు, కానీ ఆ పిల్లకి స్టేజ్ ఫియర్. పేరెంటాల్లో పాడడం, లేదంటే రేడియోలో అప్పుడప్పుడు పాడి 25 తెచ్చుకోవడం తప్ప వేదిక ఎక్కి కచేరీలు చేయలేదు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అమలని వేదిక ఎక్కించాలని నిశ్చయించుకున్న అర్చన ఆ పిల్లకి ధైర్యం చెప్పి ఒప్పించింది. ఇప్పుడు అమల ఈ కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తనలు పాడుతోంది. నమ్రత అనే మరో అమ్మాయి కూచిపూడి నేర్చుకుంటోంది. ఆమె నాట్య ప్రదర్శన. కీర్తన అనే అమ్మాయి మ్యాజిక్ షో చేస్తోంది. వీళ్ళు కాక కొందరు అబ్బాయిలు వెస్ట్రన్ డాన్సులు చేస్తున్నారు, కొందరు మిమిక్రీ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా విశాఖపట్నం మేయర్ని పిలిచారు, కలెక్టర్ని పిలిచారు. ఇంత పెద్ద కార్యక్రమం సలక్షణంగా జరిపించే బాధ్యత
తనది కావడంతో అర్చన చాలా బిజీగా ఉంది. ఉదయం కాలేజీకి వచ్చి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి తిరిగి సాయంత్రం 4ంటికి వచ్చేసింది. కాలేజీ ఆవరణలో బండి ఆపగానే విద్యార్థులంతా ఆమెని చుట్టుముట్టారు. కాసేపంతా గోలగోలగా అయింది. అర్చన ఇలారా, అర్చన నా ప్రోగ్రాం ఎన్నింటికి, డ్యాన్స్ తర్వాత ముందా, అర్చన నా మిమిక్రీ ఒకసారి చూడకూడదు, ఇలా అందరూ కలగా పులగంగా మాట్లాడుతూ ఆమెకి ఊపిరి సలపకుండా చేశారు. అందరినీ తప్పించుకొని లోపలికి వెళ్ళబోతున్న అర్చన దగ్గరికి వచ్చి అడిగాడు వేణు. అర్చన, నేనేమైనా సాయం చేయాలా నీకు? అర్చన వేణు వైపు చూసింది. ఎప్పుడు పుస్తకాల్లో మునిగిపోయి మధ్య మధ్య తన వైపు దొంగచూపులు చూస్తూ బెరుకుగా ఉండే వేణు కళ్ళల్లో ఆమెతో మాట్లాడేటప్పుడు ఓ చిత్రమైన మెరుపు కనిపిస్తుంది. ఆ మెరుపు చూస్తే ఆమెకి నవ్వొస్తుంది. తెల్లగా బక్కపల్చగా ఆడపిల్లలా ఉండే వేణు ఒక్క చక్రవర్తితో తప్ప ఇంకెవరితోనూ ఎక్కువగా మాట్లాడు. కానీ అప్పుడప్పుడు అర్చనతో మాత్రం మాట్లాడతాడు. ఆమెను ఎప్పుడూ ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అర్చన క్లాసెస్కి అటెండ్ అవ్వని రోజున ఏదైనా నోట్స్ కావాలా అని అడగడం, నిన్న కాలేజీకి రాలేదేం అంటూ బెంగగా అడగడం, లంచ్ అవర్లో ఆమె తింటుందో లేదో అని చూసి కానీ బాక్స్ మూత తీయకపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటే అర్చనకి వేణు అంటే తమాషాగా అనిపిస్తుంటుంది. ఎందుకు ఇతనికి నేనంటే ఇంత శ్రద్ధ? ఎవరితో మాట్లాడని వాడు నాతో ఎందుకు మాట్లాడతాడు అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. నిన్న నాకు బాగా జ్వరం వచ్చింది వేణు, 116 డిగ్రీలు ఉంటుందేమో టెంపరేచర్ అని బిక్కమొహం పెట్టగానే వేణు తెల్లటి మొహం గాబరాతో ఎర్రగా అయిపోతుంది. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నారు? మందులేసుకుంటున్నావా? వగైరా ప్రశ్నలతో హడావుడి పడుతుంటాడు. నిజంగా నువ్వు చాలా మంచివాడివి వేణు, నాకు నోట్స్ నువ్వు తప్ప ఎవ్వరు ఇవ్వరు అంటూ చిలిపిగా నవ్వుతుంది. ఆమె మాటల్లో కొంటెదనాన్ని, వ్యంగ్యాన్ని అర్థం చేసుకోడో లేక అర్థం కాదో వేణు మాత్రం చాలా మామూలుగా ఉంటాడు. ఎప్పట్లాగే ఇప్పుడు నవ్వుతూ అంది అర్చన. నువ్వేం చేయొద్దులే కానీ మధ్య మధ్య నాకు కాస్త బిస్కెట్లు టీలు అందిస్తూ ఉండు చాలు. వేణు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ నవ్వుకుంది. ఏం మగాళ్ళు, ఆడదాని పట్ల ఆకర్షణ కలగాలే కానీ ఏం చేయడానికి కూడా సిద్ధపడతారు అనుకుంటూ తన పనిలో మునిగిపోయింది. ఆమె సరదాగా అన్న వేణు బిస్కెట్ ప్యాకెట్తో టీ కప్పుతో ఆ రోజు కార్యక్రమం అయిందాక ప్రతి అరగంటకి ప్రత్యక్షం కాసాగాడు. పనిలో మునిగిపోయిన అర్చన ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కార్యక్రమాలు మొదలైనాయి. మేయర్ గారు, కలెక్టర్ గారు వచ్చారు. చక్కటి పూలదండలతో, అందమైన పుష్పగుచ్చాలతో వాళ్ళకి ఆహ్వానం పలికారు అమ్మాయిలు 4 కలిసి. మొదట గణపతి స్తోత్రంతో కూచిపూడి డ్యాన్స్ మొదలుపెట్టింది ఒక అమ్మాయి. ఆ తరువాత అమల పాటలు, 2 అన్నమాచార్య కీర్తనలు పాడింది. ఎవరినీ చూడకుండా కళ్ళు మూసుకుని మైకు ముందు నిల్చుని కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు, బ్రహ్మ కడిగిన పాదము పాడి యువతలికి వచ్చిన అమల మొహంలో చెమటలు చూసి పకపకా నవ్వింది అర్చన. ఏంటే అంత భయమైతే ఎలా అంటూ. ఏమో తల్లి, నీ బలవంతం మీద ఎక్కాని వాళ్ళే స్టేజ్, లేకపోతే చస్తే ఎక్కేదాన్ని కాను అంటూ చెమటలు తుడుచుకుంది. వేదిక మీద మ్యాజిక్ షో మొదలైంది. నోట్లోంచి 2 మీటర్ల గుడ్డ తీయడం, అందరూ చూస్తుండగానే బంగారం గొలుసుని పాముగా మార్చడం వగైరా తమాషా చర్యలతో సరదాగా గడిచింది. ఆ తరువాత అబ్బాయిల వెస్ట్రన్ డ్యాన్సు, వెంట్రిలాక్విజం, ఇలా వరుసగా కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి. కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించినందుకు ప్రిన్సిపాల్, లెక్చరర్స్ అర్చనని అభినందించారు. స్టూడెంట్స్ అంతా అర్చనకి థ్యాంక్స్ చెప్పి ఇళ్లదారి పట్టారు. అందరినీ పంపించి వాచ్మెన్కి అన్నీ అప్పచెప్పి అర్చన వెహికల్ దగ్గరకు వచ్చేటప్పటికి రాత్రి 10 అయింది. బాగా లేట్ అయింది అర్చన, మగపిల్లలు కూడా వెళ్ళిపోయినట్లున్నారు, మనిద్దరం వెళ్ళగలమా ఈ టైంలో భయంగా అడిగింది అమల. ఎందుకు వెళ్ళలేము? బండి స్టార్ట్ చేస్తూ అడిగింది అర్చన. ఏమో బాబు, నీకు చాలా ధైర్యం ఎక్కువ. ఎవరికన్నా అప్పచెప్పి త్వరగా బయలుదేరాల్సింది మనం. అందరూ వెళ్ళేదాకా ఉండాల్సి వచ్చింది. అయినా ప్రిన్సిపాల్ గారు కూడా బాధ్యత అంతా మన మీద పెట్టడం ఏమిటి? ఇంతమంది మగపిల్లలుంటే. ఏంటే నీనాసా, రా కూర్చో విసుక్కుంది అర్చన. అర్చనకి అమల పిరికితనం చూస్తే చిరాకు. ఆడపిల్లలు డైనమిక్గా ఉండాలి. ఈ పని చెయ్యను, ఆ పని చెయ్యను, అక్కడికి వెళ్ళను, ఇక్కడికి వెళ్ళను అని అనకూడదు అంటుంది. అమల ఒట్టి పిరికిది. అమల అర్చన వెనకాల బండి మీద ఎక్కి కూర్చుంది, బ్యాగ్ భుజానికి తగిలించుకుంటూ. అర్చన బండి బయలుదేరుతుంటే హడావిడిగా వచ్చాడు వేణు చక్రవర్తితో కలిసి. అర్చన, 10 దాటింది, మేము మీ ఇంటి దాకా తోడొస్తాం అన్నారు. అర్చన ఆశ్చర్యంగా చూసింది. మీరింకా వెళ్ళలేదా? లేదు, మీరు వెళ్లకుండా మేమెలా వెళ్తాం? ఆడపిల్లలు ఇంత రాత్రివేళ ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు. ఎందుకు? పర్వాలేదు, మేము వెళ్ళగలం అంది అర్చన. అమల మెల్లిగా అంది. రానివే, కాస్త మగపిల్లలు తోడుంటారు, వద్దంటావేంటి?
అర్చన అమల వైపు చూసింది. తిరిగి వేణుని చూస్తూ, మా గురించి వీళ్ళకి ఎందుకింత ఆదుర్దా అనుకుంటూ, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మాకేం భయం లేదు అంది బండి స్టార్ట్ చేస్తూ. అమలకు ఒళ్ళు మండిపోయింది. ఏంటి దీని ధైర్యం? వాళ్ళంతటి వాళ్ళు వస్తానంటే వద్దంటుందేం? మీకు భయం లేకపోయినా మీరు ఒంటరిగా వెళ్తుంటే మాకు భయం. మాకేం పర్వాలేదు, వస్తాం అన్నాడు వేణు. అర్చన కొంచెం విసుగ్గా చూసింది. ఏంటి వేణు నీ చాదస్తం? అయినా నేను బండి మీద కదా వెళ్తున్నాను, నువ్వెలా వస్తావు? మీరిప్పుడు ఒంటరిగా వెళ్తే వాడు రాత్రికి నిద్రపోడు. మేము మీ వెనకాల జస్ట్ బండి మీద ఫాలో అవుతాం. మీరు గేట్లోకి వెళ్ళిపోగానే వెనక్కి వెళ్తాం అన్నాడు చక్రవర్తి. అమల గబగబా అంది. రండి రండి, అర్చన అలాగే అంటుంది. అర్చన కోపంగా అమల వైపు చూసి మీ కర్మ అనుకుంటూ సరే రండి అంది. ముందు అర్చన అమల కూర్చున్న బండి, తరువాత చక్రవర్తి వేణు కూర్చున్న బండి ఒకదాని వెనక ఒకటి బయలుదేరాయి. రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యమైపోయాయి. మెయిన్ రోడ్స్ మీద కార్లు, బస్సులు, స్కూటర్లు తిరుగుతున్నాయి. రామకృష్ణ బీచ్ మీదుగా అర్చన నడిపిస్తున్న కెనెటిక్ హోండా రివ్వున వెళ్తోంది. గాలికి ఆమె కట్టుకునే షిఫాన్ చీర కుచ్చిళ్ళు చిందరవందరగా చిందులేస్తున్నాయి. వేణు చక్రవర్తి భుజం మీదుగా అర్చనను చూడడానికి తల అటు ఇటు తిప్పుతుంటే, రేయ్ సరిగ్గా కూర్చో అంటూ కసురుకున్నాడు చక్రవర్తి. వేణు సర్దుకుని కూర్చున్నాడు. 2 బళ్ళు అర్చన ఇంటి గేటు ముందు ఆగాయి. అమల ముందు దిగింది. అర్చన కూడా దిగి హ్యాండిల్స్ పట్టుకొని వెనక్కి తిరిగి చక్రవర్తి వైపు చూస్తూ థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంది. చక్రవర్తి చిరునవ్వుతో మోస్ట్ వెల్కమ్ అంటూ తన మోటార్ బైక్ని రివర్స్ చేశాడు. ఆ రివర్స్ చేయడంలో వేణు అర్చన వైపుకి తిరిగాడు. ఆమె చూపుల్లో చూపు కలిపి గుడ్ నైట్ అన్నాడు. అర్చనకి చిరాకేసిన తమాయించుకుని గుడ్ నైట్ అని తన కెనెటిక్ హోండాని అమల గేటు తీసి పట్టుకుంటే లోపలికి నడిపించుకుని వెళ్ళింది. ఇప్పుడు మనం డిన్నర్ చేయాలి అన్నాడు చక్రవర్తి. అవును పద, ఏదైనా హోటల్కి వెళ్దాం అన్నాడు వేణు. హోటల్కి కాకపోతే మనకిప్పుడు ఎవరు వండి వారుస్తారు అన్నాడు చక్రవర్తి. బండి స్లో చేసి దారిలో ఏ హోటల్ కనిపిస్తుందా అని పరిశీలిస్తూ వెళ్తున్నారు. కానీ ఆ సమయంలో అన్ని హోటల్స్, రెస్టారెంట్స్ మూసేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 1-2 చోట్ల ఆపి మీల్స్ ఉందా అని అడిగితే లేదన్నారు. చక్రవర్తికి ఆకలిస్తుంది. వేణు మీద చిరాకు పడ్డాడు. నీ వలన ఈ పూట తిండి లేకుండా మాడాల్సి వస్తోంది. బద్దంటే వినకుండా ఆవిడికి బాడీగార్డులా బయలుదేరావు. అబ్బా విసుక్కోకు, ఎక్కడో అక్కడ దొరుకుతుంది, పదా ముందు ఇంకా ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం అన్నాడు వేణు. నా మొహం ఉంటాయి, మెయిన్ రోడ్లో లేనివి ఎక్కడో మూల ఉంటాయా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు అవన్నీ వెతుక్కుంటూ వెళ్తావా? లేకపోతే పోనీరా, రూమ్లో ఫ్రూట్స్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి, తిందు కానీ ఈ పూట ఆడపిల్లల కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా? నీకంత దురదగా ఉంటే నువ్వు చేయి త్యాగాలు, నాకు ఇలాంటి పిచ్చి పైత్యాలు లేవు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్ అన్నాడు చక్రవర్తి బండి వేగం పెంచి. చక్రవర్తి వేణు ఒకే ఊరువాళ్ళు, ఒకే రూమ్మేట్స్ కూడా. 7వ తరగతి నుంచి కలిసి చదువుకుంటున్నారు. వేణుది సున్నితమైన స్వభావం. చక్రవర్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి. ప్రేమ గీమ లాంటి పిచ్చి వేషాలు వేయడం అతనికి నచ్చదు. చక్కగా కట్నం తీసుకుని పెద్దవాళ్ళు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అతనికి ఇష్టం. కానీ వేణు సంగతి వేరు. వేణుకి అర్చనంటే పిచ్చి, వెర్రి. ఆమె కోసం కైలాసగిరి మీద నుంచి దూకమన్నా దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విషయం చక్రవర్తికి తెలుసు. అందుకే విసుక్కుంటాడు. ఏంటి పిచ్చి అంటూ. వేణుకి అదేం పట్టదు. ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంటాడు. వాళ్ళు రూమ్కి చేరే దారిలో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడా హోటల్స్ లేవు. మీల్స్ దొరకలేదు. ఉసూరుమంటూ రూమ్ దారి పట్టాడు చక్రవర్తి. రూమ్కి చేరుకోగానే చక్రవర్తి షూస్ విప్పి గదిలో ఓ మూలకి గిరాటేసి కింద పరిచిన పరుపు మీద జారిగిలబడుతూ హోటల్స్ అన్నీ మూసేశారు, ఆకలేస్తుంది, నీ వల్ల ఈ పూట తిండి లేదు అన్నాడు. అబ్బా ఆగరా, 5 నిమిషాలు ఓపిక పట్టు, కడుపు నిండా పెడతాను అంటూ వేణు చొక్కా విప్పి హ్యాంగర్కి తగిలించి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బాత్రూమ్ వైపు వెళ్ళాడు. ఏంటి పెట్టేది కడుపు నిండా అనుకుంటూ చక్రవర్తి కళ్ళు మూసుకున్నాడు. ఆ వేళ జరిగిన కార్యక్రమాలన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కదిలాయి. ఎంతైనా అర్చన డైనమిక్ అనుకున్నాడు. వేణు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి పోరా నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యరా అన్నాడు. నాకు ఆకలి వేస్తోంది, కడుపులో ఏమైనా పడితే గానీ లాభం లేదు అన్నాడు చక్రవర్తి లేవకుండా. నువ్వు కాళ్ళు చేతులు కడుక్కుని వస్తే గానీ ఏమీ పెట్టను అన్నాడు వేణు. అబ్బా వీడొకడు విసుక్కుంటూ లేచి బాత్రూమ్ వైపు వెళ్ళాడు చక్రవర్తి. వేణు యాపిల్స్ కడిగి చక్కగా ముక్కలు కోసాడు. ద్రాక్ష పళ్ళు కడిగి అన్నీ విడివిడిగా తీసి ప్లేట్లో సర్దాడు. స్టీల్ డబ్బాలో ఉన్న కేకు 4 ముక్కలుగా సర్దాడు. మరమరాల్లో కొంచెం నేతిలో వేయించిన శనగపప్పు, వేరుశనగ పప్పులు కలిపి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి కొంచెం ఉప్పు కారం వేసి అన్నీ కలిపాడు. చక్రవర్తి మొహం కడుక్కునే టవల్తో తుడుచుకుంటూ వచ్చి అవన్నీ చూసి ఏంట్రా బాగానే జమ చేసావే తిండి, ఎక్కడివి ఇవన్నీ అడిగాడు తిరిగి పరుపు మీద కూర్చుని యాపిల్ ముక్క తీసుకుంటూ. అదే మరి వేణంటే ఏంటనుకున్నావు గర్వంగా అన్నాడు వేణు. సంతోషించాంలే, ఇంతకీ ఏంటి కదా ఆ పిల్ల వెంటపడ్డావు?
వేణు మాట్లాడలేదు. కేక్ తింటూ ఉండిపోయాడు. మాట్లాడవేం? ఇంకా నువ్వు చదువుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే ఇలా ప్రేమ వలలో పడితే మీ అమ్మా నాన్నల ఆశయం నెరవేర్చడం చాలా కష్టం. వేణు నవ్వాడు. ఏం పర్వాలేదు చక్రవర్తి, నాకులాగే అర్చన కూడా ఐఏఎస్ కావాలనుకుంటోంది. అంచేత ప్రేమించినంత మాత్రాన నేను నా ఆశయం మర్చిపోయి పెళ్లి కోసం తప్పిస్తాననుకోకు. కానీ ఎప్పటికైనా నేను పెళ్ళంటూ చేసుకుంటే అర్చననే. కానీ తన ప్రవర్తన చూస్తుంటే నీ పట్ల తనకలాంటి భావం ఏమీ ఉన్నట్లు లేదే. కావచ్చు, ఉండాలని నేను ఆశించను కూడా. కాకపోతే చక్రవర్తి, తెరిచి ఉన్న కవాటాల్లోంచి లోపలికి వెళ్ళడం చాలా ఈజీ. కానీ మూసి ఉన్న కవాటాలను తెరుచుకొని లోపలికి వెళ్ళడంలో ఒక విధమైన థ్రిల్లింగ్ ఉంటుంది తెలుసా. నేను అందగాడిని కాను, నాకు తెలుసు. అర్చన నన్ను ప్రేమిస్తుందని నాకు నమ్మకం కూడా లేదు. కానీ పెళ్ళి మాత్రం ఆమెనే చేసుకుంటా. నా ప్రేమతో ఆమె మనసు గెలుచుకుంటా. తన కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తా. తన ఆశయం నా ఆశయం నెరవేరడానికి నా సాయశక్తులా కృషి చేస్తా. ఒక విధమైన ఆవేశంతో చెప్తున్న వేణు వైపు ఆసక్తిగా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. వీడి ఆవేశం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే ప్రశ్న అతని మెదడులో గిర్రును తిరుగుతుంటే ఆలోచిస్తూ ఉండిపోయాడు. వేణు మాత్రం అర్చన గురించిన కలల్లో తేలిపోతూ కళ్ళు మూసుకున్నాడు. పరీక్షలు పూర్తవగానే హాయిగా ఊపిరి పీల్చుకుంటూ పరీక్ష హాల్లోంచి బయటకు వచ్చారు అర్చన, నీలిమ, ఇంకా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్లల్లో వేణు కూడా ఉన్నాడు. అర్చనని చూడగానే వికసించిన మొహంతో ఆమె దగ్గరికి వెళ్ళి, పరీక్షలు బాగా రాసావా అర్చన? నేను చాలా బాగా రాశాను, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ అన్నాడు. అర్చనకి నవ్వొచ్చింది. గుడ్, కంగ్రాచులేషన్స్ అంది నవ్వుతూ. నువ్వెలా రాసావు? కోర్స్ నాకన్నా బాగానే రాసి ఉంటావులే, నీకు యూనివర్సిటీ ఫస్ట్ వస్తుందని నాకు తెలుసు అన్నాడు. నీలిమ తమాషాగా కళ్ళెగరేసి, ఏంటోయ్ వేణు, పెద్ద జ్యోతిష్యుడిలా మాట్లాడుతున్నావేంటి? అర్చనకేనా నాకు రాకూడదా యూనివర్సిటీ ఫస్ట్ అంది రెచ్చగొడుతూ. అర్చనకి తప్ప ఇంకెవ్వరికీ వచ్చే అవకాశం లేదులే నీలిమ అన్నాడు మొదటిసారి ధైర్యంగా చనువుగా మాట్లాడుతూ. అర్చన చిత్రంగా చూసింది అతని వైపు. బెరుకుగా ముడుచుకుపోతూ ఉండే వేణేనా అనిపించింది ఆమెకి. అర్చన చూపుల్లో భావం గమనించిన వాడిలా అన్నాడు వేణు. మనలో కొందరం ఈ ఏడాది నుంచి విడిపోతాం. వేరువేరు ఆశయాలతో అందరూ వారి వారి దారుల్లో నడిచి వెళ్ళిపోతారు. ఇవాళైనా అందరం మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి. అందుకే ధైర్యం కూడగట్టుకున్నాను. రండి, క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అన్నాడు. చీచి, క్యాంటీన్ ఏంటి, మంచి హోటల్కి వెడదాం అన్నాడు ఇంకో కుర్రాడు. ఓకే అనుకుంటూ 10 మంది బిలబిలలాడుతూ కాలేజీకి కొంచెం దూరంలో ఉన్న హోటల్కి వెళ్ళారు. వేణు నెమ్మదిగా అర్చన పక్కన చేరి, అర్చన నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు కొంచెం రహస్యంగా. అర్చన చిత్రంగా చూసింది. ప్లీజ్ అభ్యర్థనగా చూశాడు. అర్చన ఏం మాట్లాడలేదు. అందరూ కట్లెట్స్ తిని కాఫీలు తాగి బయటపడ్డారు. ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ వెహికల్స్ మీద బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. నీలిమ బండి మీద లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ నిలబడింది. అర్చన మౌనంగా కూర్చున్న వేణుని చూస్తూ అంది, రా వేణు, అలా స్కూటర్ పార్క్ చేసిన దగ్గరికి వెళ్తూ మాట్లాడుకుందాం అంటూ పార్కింగ్ ప్లేస్ వైపు నడిచింది. చెప్పు వేణు, ఏంటి ఏదో మాట్లాడాలన్నావు? వేణు పక్కనే ఉన్న ఒక స్కూటర్ మీద పడిన వేప చెట్టు ఆకుల్ని దులుపుతూ మౌనంగా ఉండిపోయాడు. అర్చన కొన్ని క్షణాలు అతని సమాధానం కోసం ఎదురు చూసి అంది, ఆ స్కూటర్ ఎవరిదో, వాళ్ళు క్లీన్ చేసుకుంటారులే, నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? నాతో ఏం మాట్లాడాలనుకున్నావో చెప్పు ముందు, నా కోసం నీలిమ ఎదురు చూస్తోంది. వేణు ఆమె మాటల్లోని హాస్యానికి కొద్దిగా నవ్వాడు. అతని గుండెల్లో దడగా ఉంది. సినిమాల్లో లాగానో కథల్లో లాగానో నిన్ను ప్రేమిస్తున్న అర్చన, నువ్వు లేకుండా బతకలేను అంటూ ఏవో ప్రేమ కబుర్లు చెప్పే చాతుర్యం అతనిలో లేదు. మనసులో ఉన్నది 2 ముక్కల్లో నిక్కచ్చిగా చెప్పాలనుంది. కానీ తను చెప్పాక అర్చన రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించాలంటే భయంగా ఉంది. అలాగని ఆమెకి భయపడి తను చెప్పదలుచుకున్నది చెప్పకుండా ఉండలేడు. అర్చన కొంచెం అసహనంగా కదిలింది. తల వంచుకొని ఆమె పాదాల వైపు చూస్తున్న వేణు కొంచెం ధైర్యంగా నెమ్మదిగా అన్నాడు, అర్చన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకున్నావు కాబట్టి నీ ఆశయం నెరవేరడానికి నా సాయశక్తులా కృషి చేస్తా, నా సహకారం అందిస్తా. కానీ నువ్వు మాత్రం మరొకరిని పెళ్ళాడొద్దు ప్లీజ్. అర్చన సీరియస్గా చూస్తూ అంది. ఎవరిని పెళ్ళాడాలో, అసలు పెళ్ళాడాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది నేను. ఇకపోతే ఐపీఎస్ ఐఏఎస్ అవ్వడానికి నీ సహకారం నాకేం అవసరం లేదు. నీలాగే ఈ రొటీన్ డైలాగ్ చాలామంది చెప్పారు. అందరినీ నేను పెళ్ళాడలేను కాబట్టి నిన్ను కూడా పెళ్ళాడలేను. ఈ ఆలోచన మానేసి హాయిగా చదువుకుని వృద్ధిలోకి రా. గుడ్ లక్, బాయ్. చరచరా వెళ్ళిపోతున్న అర్చనని దిగ్భ్రాంతిగా చూస్తూ శిలలా నిలబడిపోయాడు వేణు. తన కోసం ఎదురు చూస్తూ తన వెహికల్ దగ్గర నిలబడిన నీలిమ దగ్గరికి వెళ్ళి బండి స్టార్ట్ చేసి,
ఒక్కసారి నిరసనగా వేణు వైపు చూసింది అర్చన. ఆ చూపు పదునైన చాకులా సూటిగా వేణు గుండెల్లోకి దూసుకెళ్ళింది. నువ్వు కూడా నన్ను ప్రేమించే మగాడివా అన్నట్టుంది ఆ చూపు. నీ మొహానికి ప్రేమ ఒకటా అని పరిహసించినట్టు ఉందా చూపు. వెదవా, నువ్వు నన్ను పెళ్లాడతావా? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి అన్నట్టుగా ఉంది ఆ చూపు. వేణు అణువణువు అవమానంతో దహిస్తున్నట్టు అనిపించింది. అయితే అప్పుడే అతని మనసులో ఒక బలమైన నిర్ణయానికి నాంది ఏర్పడింది. ఎలాగైనా నిన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అర్చన, ఇది నా ఛాలెంజ్ అనుకున్నాడు మనసులోనే. సన్నగా తెల్లగా సున్నితంగా కనిపించే వేణు మనసు కూడా చాలా సున్నితం. కానీ నిర్ణయం చాలా కఠినం. అతనొక్కడే కొడుకోవడం వల్ల అతను కోరుకున్నదేది దక్కకుండా సాగలేదు జీవితంలో ఇప్పటిదాకా. అలాంటిది జీవితంలో అతి ముఖ్యమైన జీవిత భాగస్వామి కోరుకున్న అమ్మాయి కాక ఇంకొకరు కావడానికి అతని మనసు అంగీకరించడం అసాధ్యం. ఆ క్షణంలో ఆ నిర్ణయం తీసుకోవడానికి అర్చన మాటలు బాగా దోహదం చేశాయి. నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేసవి సెలవులు అయ్యాక మళ్ళీ కలవరా? ఎక్కడికి వెళ్తుంది తను? ఈ లోపల ఊరెళ్ళి అమ్మా నాన్నలకు చెప్పాలి సంగతి అనుకున్నాడు. వేగంగా రూమ్ వైపు కదిలాడు. అయితే ఊరికి వెళ్ళాడు కానీ తల్లిదండ్రులతో తన ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేకపోయాడు. ఫలితంగా వేణు తమ ఆశలు నెరవేరుస్తాడు అన్న నమ్మకం వాళ్ళ మనసుల్లో దృఢంగా పడిపోయింది. వేణు, నీకు ఈ విషయం తెలుసా? పరీక్షలయ్యాక వేసవి సెలవుల్లో ఊరు వెళ్ళి వచ్చిన వేణుతో అన్నాడు చక్రవర్తి. ఏ విషయం? స్నానానికి వెళ్ళబోతున్న వేణు ఆగిపోయి చక్రవర్తి మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు. అదే నీ డ్రీమ్ గర్ల్ అర్చన. చక్రవర్తి స్వరంలో ఓ విధమైన వెటకారం ధ్వనించింది. ఏమైంది? అర్చనకి ఏమైంది? నొసలు చిట్లించి ఆతృతగా అడిగాడు వేణు. అర్చనని మన కాలేజీ రౌడీలు నాగరాజు వాడి స్నేహితులు అంతా కలిసి అర్చనని కిడ్నాప్ చేసి రాత్రంతా దాచేశారు. చక్రవర్తి అద్దంలో చూసుకుంటూ గడ్డానికి సబ్బు రాసుకుంటూ నింపాదిగా చెప్పాడు. ఏంటి నువ్వు చెప్పేది? వేణు చేతిలో టవల్ జారిపడింది. ఆపుకోలేని ఆవేశంతో అరిచాడు. అర్చనని రేప్ చేశారని విన్నాను చక్రవర్తి. వేణు ఉద్రేకంగా చక్రవర్తిని తన వైపు తిప్పుకొని చొక్కా పట్టుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మీద నమ్మకం లేకపోతే మన ఫ్రెండ్స్ని ఎవరైనా అడుగు, చొక్కా విడిపించుకుంటూ అన్నాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి చొక్కా వదిలేశాడు. అర్చనని రేప్ చేశారా? ఒక్కసారిగా సర్వనాడులు శక్తిహీనమై పడినట్లు అనిపించింది. నో, అలా జరగకూడదు. అర్చనని అంత దారుణంగా రేప్ చేసే ధైర్యం ఎవరికుంది? అర్చన అలా మోసపోదు. ఆ అవకాశమే లేదు. అలా జరగకూడదు. చక్రవర్తి చెప్తున్నాడు. వాళ్ళు టీకి రమ్మన్నారట. వాళ్లలో ఎవరిదో పుట్టినరోజు అని పిలిచారట. ఈవిడిగారు చాలా అడ్వాన్స్డ్ బ్రాడ్ మైండెడ్ కదా. వెళ్ళింది. కాఫీలో మత్తుమందు కలిపించి ఎత్తుకెళ్లారు. తెల్లారాక ఆమెని వాళ్ళ ఇంట్లో దింపి మరీ వెళ్ళారట. చక్రవర్తి ప్లీజ్, చెవులు రెండు మూసుకుంటూ ప్రాధేయపూర్వకంగా అన్నాడు. దయచేసి చెప్పకు, నేను వినలేను, నా వల్ల కాదు. నిజంగానే వేణు గుండెల్లో బాంబులు పేలుతున్నట్లుగా ఉంది చక్రవర్తి అలా చెప్తుంటే. అర్చన అమాయకురాలు. తను చాలా తెలివైన దాన్ని అనుకుంటుంది, కానీ అందరినీ నమ్ముతుంది. ప్రతి వాళ్ళకి తనేదో చాలా తెలివైన దానిలా నీతి సూక్తులు చెబుతూ ఉంటుంది. అవి విన్నవాళ్ళు కొందరు ఆమె వెనకాల నవ్వుకోవడం తనకు తెలుసు. ఎన్నోసార్లు ఆమెకు చెప్పాలనుకున్నాడు అందరినీ నమ్మొద్దని, ఎవరు పిలిస్తే వాళ్లతో ఎక్కడికి వెళ్ళొద్దని, అందరితో మాట్లాడొద్దని. కానీ ఆమె తనని అపార్థం చేసుకుంటుందని ఊరుకున్నాడు. అలాంటిది ఇంత దారుణం. అర్చన తన ప్రేమని తిరస్కరించినా, తనని అవమానించినా తను ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. వేణు ఇంకా ఆలోచించదలుచుకోలేదు. ముందు అర్చన ఎలా ఉందో ఒక్కసారి చూడాలి. గబగబా స్నానానికి వెళ్ళిపోయాడు. త్వరగా స్నానం ముగించి నలిగిన బట్టలతోటే బయటకు వచ్చాడు. ముందు ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అర్చన ఇంటికి నేరుగా వెళ్లే కన్నా కాలేజీకి వెళ్తే ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయని ముందుగా కాలేజీకి బయలుదేరాడు. చక్రవర్తి ఎక్కడికి అని వెనకాల అడుగుతున్నా వినిపించుకోలేదు. అతను కాలేజీకి వెళ్ళేటప్పటికే స్టూడెంట్స్ గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. అందరి మొహాల్లోనూ ఆనందం, ఆందోళన, ఏదో హడావుడి కనిపిస్తోంది. వాళ్ళందరినీ అలా చూడగానే వేణు గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లుగా అనిపించింది. ఏం జరిగిందో అనుకుంటూ లోపలికి నడిచాడు. అతన్ని చూస్తూనే వేణుకి సన్నిహితులైన మిత్రులు కొందరు గబగబా అతని దగ్గరకు వచ్చి చెయ్యి అందుకుని గట్టిగా ఊపుతూ వేణు కంగ్రాట్స్ అని అరిచారు. ఎందుకు? అయోమయంగా చూశాడు వేణు. రిజల్ట్స్ వచ్చాయిగా, చూసుకోలేదా? ఫస్ట్ క్లాస్ వచ్చింది నీకు. వేణు మొహంలోకి సర్రమని దూసుకొచ్చిందో క్షణం ఆనందం. ఒక స్టూడెంట్ చేతిలో ఉన్న న్యూస్ పేపర్ లాక్కున్నాడు. జేబులోంచి పాకెట్ సైజ్ డైరీ తీసి నంబర్ కోసం వెతికాడు. ఏంట్రా, మా మాటల మీద నమ్మకం లేదా? డైరీ తీసావు? కాదురా, వాడి నెంబర్ కోసం కాదు, ఇంకెవరో ఆత్మీయుల నెంబర్ కోసం చూస్తున్నట్టున్నాడు. ఇలా అందరూ తలో మాట అంటుండగానే వేణు తనకు కావలసిన నంబర్ వెతికి డైరీ జేబులో పెట్టుకొని పేపర్లో ఆ నంబర్ కోసం చూశాడు. కొన్ని క్షణాల్లో అతని మొహంలో కాంతి నిండింది.
వేణు మొహంలో ప్రతిఫలిస్తున్న ఆనందం చూసిన ఒక స్టూడెంట్ అడిగాడు, ఏంట్రా అంత ఆనందం? ఎవరి నంబరు? అర్చనదేనా? వేణు నవ్వుతూ అన్నాడు, అవును, అర్చన కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. లాభమేముంది? అర్చన పాస్ అయినా ఒకటే, ఫెయిల్ అయినా ఒకటే. లైఫ్లోనే ఘోరంగా ఫెయిల్ అయింది. పరీక్షదేముంది? ఇంకా ఆమెకి భవిష్యత్తు లేదులే, వేస్ట్. వేణు రక్తం కుతకుతా ఉడికింది. మొహంలో ఆనందం ఆవిర్లా మారింది. కళ్ళు చింతనిప్పుల్లా అయ్యాయి. ఏమైంది? అర్చనకేమైంది? ప్రాణాలు ఉగ్గబట్టుకొని అడిగాడు. నీకు తెలీదా? చెడిపోయింది. షటప్, తీవ్రంగా అరిచాడు వేణు. నిజం చెప్తే అంత కోపం దేనికిరా? నిజంగానే ఆమె చెడిపోయింది. గ్యాంగ్ రేప్ చేశారు నాగరాజు అండ్ పార్టీ. వేణు కోపం దుఃఖంలా మారింది. మణికేశ్వరంతో అన్నాడు, ఎందుకురా? తను వాళ్ళకేం అపకారం చేసింది? ఎందుకు చేశారలా? ఎప్పుడు జరిగింది? ప్లీజ్ చెప్పండ్రా. అర్చన ఇప్పుడు ఎలా ఉంది? ఒక కుర్రాడు షర్టు కాలర్ పట్టుకొని గట్టిగా ఊపుతూ ఆవేశంగా అడిగాడు. అతను షర్టు విడిపించుకొని సర్దుకుంటూ, నాగరాజుగాడు లవ్ లెటర్ రాశాట. అర్చన మామూలుగానే వాడి మొహం మీద కూడా ఆ లెటర్ చింపి ముక్కలు విసిరేసి, అద్దంలో మొహం చూసుకున్నావా ఎప్పుడైనా? నీ మొహం నాకు లవ్ లెటర్ రాయమని చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అంటూ తిట్టి వెళ్ళిపోయిందట. వాడు ఆ దెబ్బతో తన మీద పగబట్టాడు. పగబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశాడా? వాణ్ణి ఎక్కడున్నాడు రా వాడు? ఏం చేస్తావు? వాడి తండ్రి పొలిటికల్ లీడర్, పైగా రూలింగ్ పార్టీ. వాడితో తగు పెట్టుకోగలనేవని నీకు నమ్మకం ఉందా? పొలిటికల్ అయితే ఆడపిల్లల జీవితం నాశనం చేయడానికి వాడికి లైసెన్స్ ఇచ్చారా? అది కాదులే కానీ వాడు మళ్ళీ అర్చనకి సారీ చెప్పాట. సారీనా? అర్చన క్షమించిందా? తెలియదు. క్షమించిందో ఆమె కూడా వాడి మీద పగబట్టి డిప్లొమాటిక్గా వాడి అంతం చూడాలనుకుందో కానీ వాడు వెళ్ళి సారీ అర్చన, ఇవాల్టి నుంచి మనం బ్రదర్స్ అండ్ సిస్టర్లా ఉందాం, మన అనుబంధానికి గుర్తుగా టీ పార్టీ చేసుకుందాం అంటూ హోటల్కి ఆహ్వానించాట. అలాగా? అర్చన వెళ్ళిందా? వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి? తప్పు ఆమెదే కదా. పైగా ఒక్కతే వెళ్ళింది. వాడు రోగని తెలిసి కూడా వెళ్ళింది. వాడు కాఫీలో మత్తుమందు కలిపిచ్చి. వేణు చెవులు మూసుకుంటూ అన్నాడు, పార్టీ ఎక్కడిచ్చాడు? తెలియదు. వేణు పళ్ళు పటపటా నూరుకున్నాడు. రాస్కెల్, వాడి అంత చూస్తాను. నువ్వేం చూడక్కర్లేదు. ఆవిడగారు కోర్టుకెక్కింది. ఏంటి? అర్చన కేసు పెట్టిందా? ఆశ్చర్యంగా అడిగాడు వేణు. అవును, వాణ్ణి జైలు పాలు చేసిందాకా నిద్రపోనని పంతం పట్టిందట. వేణు మొహంలో ఆశ్చర్యం ఆనందంగా మారింది. మంచి పని చేసింది. వాడిని నగరం నడిమధ్యలో ఉరి తీయించాలి. అలా చేస్తే గానీ మరెవ్వరూ ఇలాంటి పని చెయ్యరు అంటూ అక్కడి నుంచి వేగంగా ముందుకు నడిచాడు. అతని స్నేహితులంతా వేణు ఎక్కడికి ఆగోని పిలుస్తున్నా వినిపించుకోకుండా గేటు దాటుతుండగా అప్పుడే గేట్లోకి వస్తున్న విక్రాంత్, వేణు కంగ్రాట్స్ అంటూ అతని పక్కన బండాపాడు. వేణు బలవంతంగా నవ్వి థ్యాంక్ యూ అంటూ వెళ్ళబోతుంటే వేణు భుజం పట్టి ఆపుతూ అడిగాడు విక్రాంత్, ఏంట్రా అలా ఉన్నావు? ఎవరి మీద కోపంగా ఉన్నట్టున్నావు? లేదు, అదేం లేదు, అర్జెంట్ పనుంది. అరే, నేను పాస్ అయ్యానురా, నాకు కంగ్రాట్స్ చెప్పవా? సారీరా, వెరీ సారీ. ఎనీవే కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పు, ఇంతకీ ఏం జరిగింది? కోపంగా వస్తున్నావు? ఎవరేమన్నారు? ఏం లేదురా, ఏం లేదు. నాకు తెలుసులే. అర్చన గురించేనా నీ బాధ? అర్చన నీకు తెలుసా? నాకేంటి, మొత్తం యూనివర్సిటీకే తెలుసు. షీ బికేమ్ ఏ పబ్లిక్ ఫిగర్. వేణుకి ఏడుపు వచ్చినంత పనైంది. రుద్ధమైన కంఠంతో అన్నాడు, ఎవర్రా? ఎందుకు చేశారా అలా? నా అర్చన ఎవరికేం అపకారం చేసింది? అయినా ఆమెది కూడా తప్పే. తను పెద్ద వీర నారీమణి అనుకుంటుంది. తనేదో పెద్ద అసాధారణ యువతి అనుకుంటుంది. వాళ్ళు కాఫీకి పిలవగానే వెళ్ళడమేనా? పోనీ వెళితే వెళ్ళింది. ఎప్పుడూ తోకలా తిప్పుకొని అమలను కూడా తీసుకెళ్లకుండా ఒక్కతే వెళ్ళింది. వాడు వెధవని తెలుసు కదా. ఏదో ఉద్ధరించేశానని తను క్లాస్ పీకగానే వాడేదో మారిపోయి మహోత్తముడైపోయాడని నమ్మింది. ఏం జరిగింది? అందుకే ఆడవాళ్ళకి అంత ధైర్యం పనికిరాదనేది. విక్రాంత్, ప్లీజ్ స్టాప్ ఇట్. వేణు దవడలు బిగుసుకున్నాయి. మీరంతా తనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా చిత్రహింస పెట్టారా? బాగుంది, మనకేం అవసరం? వాళ్ళు చూసుకుంటారు. ఆమె వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా? చేశారు. జామీన్ మీద వాళ్ళు విడిపించుకొని వెళ్ళారు. ఎలా జామీన్ ఇస్తారా అలాంటి వాళ్ళకి? ఆవేశంగా అడిగాడు వేణు. ఇది ఇండియా బాబు, ఇక్కడ అన్నీ సాధ్యాలే. నాన్సెన్స్, కసిగా అన్నాడు. అతని రక్తం మరుగుతున్నట్టుగా అనిపించింది. జామీన్ మీద విడిపించారా? అసలు అవతలివాడు నేరం చేశాడని ఆ విక్టిమ్ వెళ్ళి చెప్పగానే వాడికి శిక్ష వేయాల్సింది పోయి ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? ఏమిట్రా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావేంటి? విక్రాంత్ వేణు భుజం తట్టాడు. వేణు ఏం మాట్లాడకుండా కొద్దిసేపు అలాగే ఆలోచిస్తూ ఉండిపోయాడు. తరువాత సన్నగా నిట్టూరుస్తూ, సరే నువ్వు వెళ్ళు, నేను అర్జెంటుగా వెళ్ళి అర్చనను చూడాలి అన్నాడు. నీకేం పిచ్చా? ఇంకా దాని మీద ప్రేమేనా? చెడిపోయిందిరా.
షటప్ గట్టిగా అరిచాడు వేణు. విక్రాంత్ అయోమయంగా చూశాడు ఆ అరుపుకి. వేణు తమాయించుకుంటూ అన్నాడు, విక్రాంత్ తప్పు, అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇదే మన అక్కలకో చెల్లెళ్లకో జరిగితే ఇలాగే అంటామా? విక్రాంత్ మొహం జేవురించింది. చచా, మా అక్కలు చెల్లెళ్ళు ఇలా అర్చనలాగా బరి తెగించి తిరగరు, అలా జరగదు కూడా అంటూ బండి స్టార్ట్ చేసి గేట్ లోపలికి పోనిచ్చాడు. వేణుకి పట్టరాని కోపం వచ్చింది, కానీ ఏమనలేకపోయాడు. పాపం అర్చన ఎంతమందితో ఎలాంటి మాటలు పడాల్సి వచ్చింది అనుకుంటూ బాధగా రోడ్డు మీదకి నడిచి కాసేపు రోడ్డు మీదే అస్థిమితంగా తిరిగాడు. కొంచెం సేపు తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా గబగబా ముందుకు నడిచి ఖాళీగా వెళ్తున్న ఆటో పిలిచాడు. యానివర్సరీ రోజున అర్చన బండి వెనకాల ఆమెను అనుసరిస్తూ వెళ్ళిన దారి గుర్తుకు తెచ్చుకుంటూ ఆటో వాడికి ఎక్కడికి వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కాడు. మరో 2 నిమిషాల్లో వేణు కూర్చున్న ఆటో అర్చన ఇంటి వైపుగా కదిలింది. తన గదిలో కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తోంది అందమైన అర్చన. చలాకీగా మొత్తం కాలేజీని ఒక్కటి చేసిన అర్చన. ఎందరికో ఆరాధ్య దేవత అర్చన శోకమూర్తిలా కూర్చుంది. ఆమె ఆత్మవిశ్వాసం మీద పెద్ద దెబ్బ తగిలింది. ఆ దెబ్బ ఆమె గుండెని ముక్కలు చేసింది. ఆ దెబ్బ ఆమె భవిష్యత్తుని నిలువునా కూల్చేసింది. ఆమె ఆశలు, ఆశయాలు, కోరికలు అన్నీ ఆ ఒక్క సంఘటనతో విచ్ఛిన్నం చేయబడ్డాయి. సాంప్రదాయాలకు, పరువు మర్యాదలకు అత్యంత విలువనిచ్చే సావిత్రమ్మ, ఆనందరావులు అర్చనని గుమ్మం కదలనివ్వడం లేదు. జరిగింది నిజానికి ఏమీ లేదు, కానీ జరగకూడనిది జరిగిందన్నట్టుగా వాళ్ళు బాధపడుతూ, తనని బాధ పెడుతున్న తల్లిదండ్రుల ఉద్దేశం ఏమిటో, తన భవిష్యత్తుని ఎలా నిర్ణయించబోతున్నారో అర్చనకి అర్థం కావడం లేదు. నాగరాజు చెర నుంచి బయటపడిన మరుక్షణం నుంచి తనకి ఇల్లు ఒక జైలు అయిపోయింది. దెబ్బలాడి అరిచి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ రికార్డ్ చేసుకుని ఎఫ్ఐఆర్ రాసుకొని కూడా నాగరాజుని పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కనీసం తను మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందని కూడా అడిగే అవకాశం లేకుండా తన చుట్టూ కంచె కట్టేశారు. ఎవరూ రావడం లేదు, తానెక్కడికి వెళ్ళడం లేదు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆమెకేం అర్థం కావడం లేదు. తన చుట్టూ చేరి అర్చన అర్చన అని పిలిచే స్నేహితులంతా తనని వెలివేశారు. చెల్లెలి తెలివితేటలు, చలాకీతనం భరించలేని అన్నగారు కిరణ్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు. కిరణ్కి చదువబ్బలేదు. అతి కష్టం మీద బీకాం పూర్తి చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్తో కుస్తీ పడుతూ సరిగ్గా నిలబడలేని కిరణ్కి ఇప్పుడు చెల్లెలికి జరిగిన ఒక అవమానం ఆనందం కలుగజేస్తోంది. ఆ అవమానంతో ఆమె తనకన్నా పైకెదిగే అవకాశం కోల్పోయిందన్న ఆనందం అతడిని నిలవనివ్వడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా ఆడదానికి అంత ధైర్యం పనికిరాదు, నీ ధైర్యమే నిన్ను మోసం చేసింది, చూసావా? ఏం జరిగినా జరగకున్నా పరాయి మగాడి చెరలో 2 రోజులుండి వచ్చిన నీకు ఈ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో అర్థమైందా అంటూ ప్రతిక్షణం దెప్పి పొడుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ ఇంట్లో 4 గోడల మధ్యనే ఉండి 10 రోజులైంది. ఇవాళ రేపో రిజల్ట్స్ రావాలి. తప్పకుండా తనకి ఫస్ట్ క్లాస్ వస్తుంది. పీజీకి అప్లై చేయాలి. పీజీ అయ్యాక కాదు, ఈ లోపలే సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఐఏఎస్ అవ్వాలి, అయి తీరాలి. అర్చన కిటికీలోంచి పెరట్లోకి చూసింది. తన చేతుల మీదుగా నాటబడి ఏపుగా ఎదిగి కాపుకి సిద్ధంగా ఉన్న మామిడి చెట్టు, నిండుగా కాయలతో బరువుగా వంగిన జామ చెట్టు కొమ్మలు, గాలికి సుతారంగా కదులుతున్న గులాబీలు, చామంతులు, కనకాంబరాలు, నేల మీద పరిమళాల పానుపు వేస్తున్న పారిజాతం. తన భవిష్యత్తు ఈ తోటలా కళకళలాడుతుందా? దుఃఖం ఎగదన్నుకొచ్చింది. మళ్ళీ తనంతానే మందలించుకుంది. ఎందుకు ఏడవాలి? ఎవడో వాడి అహాన్ని సంతృప్తిపరచుకోవడానికి తనని కిడ్నాప్ చేసి నవ్వుల పాలు చేసినందుకు వాడి మీద పగ తీర్చుకోవాలి. అదే తన స్వభావం. ఏడుస్తూ కూర్చోవడానికి తాను ఒక మామూలు అమ్మాయి కాదు. కానీ ఇదేంటి? అమ్మ నాన్న నన్ను ఇలా చెరసాల పాలు చేశారు. ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? వీళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? తనకేం జరగలేదని, ఏం చేయలేక ఇలా పగ తీర్చుకున్నాడు ఆ వెధవ అని చెప్పి ఎలా ఒప్పించాలి? మాట మాట్లాడుతుండగానే, తల్లి నీకు 1,000,000 నమస్కారాలు, మమ్మల్ని ఇట్లా బతకని అంటూ పెద్ద శబ్దంతో నమస్కారం పెడుతూ అమ్మ నోరే ఎత్తనివ్వడం లేదు. అర్చనకి పిచ్చెక్కిపోతోంది. ఏదన్నా జరగాలి. ఇంతకాలం తన నోట్స్ కోసం, తన స్నేహం కోసం నీడలా అంటిపెట్టుకు తిరిగిన నీలిమకి ఏమైంది? పక్కనే ఉంటూ కూడా ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. నీకేం కాలేదు అర్చన, ధైర్యంగా ఉండు అంటూ ఓదార్చే ప్రయత్నం చేయలేదు. ఇదేనా స్నేహానికి ఉన్న విలువ? నీలిమ తండ్రి చాలా నారో మైండెడ్. నీలిమని తన ఇంటివైపు కూడా రానివ్వడం లేదేమో. అయితే దాని వ్యక్తిత్వం ఏమైంది? దానికి తెలియదా ఈ అర్చన సంగతి? ఆ నాగరాజుగాడి సంగతి కూడా తెలుసు. వాడి ప్రేమను కాదన్నందుకేగా వాడు పగబట్టాడు. అయినా ఆ నాగరాజుని ఏ అమ్మాయి అయినా ఎలా ప్రేమించగలదు? వాడికి చదువు లేదు, సంస్కారం అసలే లేదు. జులాయి, డబ్బుందని అహంకారం. సిగరెట్ కంపు కొడుతూ వాడు నడిచొస్తుంటే పెద్ద సిగరెట్ ప్యాకెట్ నడిచి వస్తున్నట్టే అనిపించేది.
పక్క నుంచి వెళ్తుంటే సిగరెట్ వాసన, మందు వాసన. వాడు కోరుకున్న ఆడపిల్ల వాడి ఒళ్ళో వాలాలి. అర్చన పళ్ళు పటపటలాడాయి. ఆడపిల్లంటే ఎంత చులకన! ఈ చులకన భావం పోవాలి. ఆడదంటే ఏంటో, ఏం చేయగలదో నిరూపించాలి. అర్చనలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కానీ ఎలా? ఇక్కడి నుంచి బయటపడితే చాలు. కనీసం అమలు కూడా ఇంటికి రావడం లేదు. ఎంత కఠినం వాళ్ల మనసులు! ఎంతైనా తల్లిదండ్రుల చాటు పిల్లలు. పోనీలే, నిట్టూర్చింది. గేటు శబ్దమైంది. నమస్కారం అండి అనే స్వరం వినిపించి అర్చన గదిలోంచి బయటికొచ్చింది. హాల్లోంచి వాకిట్లోకి తొంగి చూసింది. ఎవరు బాబు నువ్వు? నేను అర్చన క్లాస్మేట్ని. ఆనందరావు స్వరంలో ఆవేశం. ఏం పని నీకు? ఎందుకొచ్చావు? తడబడుతున్న స్వరంతో వేణు. అది నేను అర్చన ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని చెప్పి వెళ్దామని వచ్చాను. ఓ అలాగా, మంచిది, థ్యాంక్స్. చెప్పావుగా గంభీరంగా అన్నాడాయన. ఒక్కసారి తనని కలవవచ్చా? అర్చన వేణు స్వరం గుర్తించింది. గుమ్మం దగ్గరకు వచ్చింది. వేణువైపు ఆశ్చర్యంగా చూసింది. ఆమెను చూడగానే అతనికి ధైర్యం వచ్చింది. హలో అర్చన, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. కంగ్రాట్స్ అన్నాడు. అర్చన గంభీరంగా థ్యాంక్ యూ అంది. వేణు వికసించిన మొహంతో ఆనందరావు వైపు చూశాడు. అది గమనించిన అర్చన తండ్రితో అంది. నాన్న, వేణు నా స్నేహితుడు, నా శ్రేయోభిలాషి. ఆయన ఒక్కసారి వేణుని ఎగాదిగా చూసి సన్నగా నిట్టూర్చి వెళ్ళు అన్నట్లు చేత్తో సైగ చేశాడు. వేణు ఆయన వైపు కృతజ్ఞతగా చూసి లోపలికి వెళ్ళాడు. అర్చన తన గదిలోకి దారితీసింది. ఆమెని అనుసరించాడు వేణు. ఆమె క్లాస్ పుస్తకాలు 2 అరల్లో, ఒక అరలో ఇంగ్లీష్, తెలుగు నవలలు ఉన్నాయి. ఆ ర్యాక్ మీద చిన్న 2-in-1 ఉంది. పక్కనే ఒక టేబుల్, దాని మీద టేబుల్ లైట్, 2 గోద్రేజ్ కుర్చీలు. మంచానికి వెనక వైపు కిటికీ ఉంది. దానికి దోమలు రాకుండా మెష్ అమర్చి ఉంది. దోమతెర పైకి మడిచి ఉంది. మంచం మీద ఉన్న తలగడ మీద ఏదో ఇంగ్లీష్ పుస్తకం సగం చదివి మూసినట్లుగా చదివినంత వరకు పేజీలకి చిన్న కాగితం గుర్తుగా పెట్టి ఉంది. నిశితంగా గదిని గమనిస్తూ నిల్చున్న వేణుకి కుర్చీ చూపించి కూర్చో అంది అర్చన. వేణు కుర్చీలో కూర్చున్నాడు. అర్చన విరబోసుకున్న జుట్టు ముడివేసుకుంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది. కొద్ది క్షణాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం చేసింది. అతను ఎందుకు వచ్చాడో ఊహించడానికి ప్రయత్నిస్తోంది అర్చన. వేణు పరీక్షలవగానే ఊరెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తనని కలిశాడు. ఆ రోజు గుర్తొచ్చింది. ఆ రోజు వేణుని అలా అవమానించినందుకేనా తనకి భగవంతుడు ఇంతటి ఘోరమైన శిక్ష వేశాడు అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చప్పున కింద పడిన కాగితం తీసే నెపంతో వంగి చెంగుతో కళ్ళు తుడుచుకుని సరిగ్గా కూర్చుంది. పోనీ కనీసం ఇతనైనా వచ్చాడు. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్ళు తన మొహం కూడా చూడడం లేదు. వేణు ఏ ఉద్దేశంతో వచ్చినా ప్రస్తుతం అతని రాక ఆమెకి కొంచెం ఊరటని కలిగించింది. కాలేజీ సంగతులు తెలుసుకోవచ్చు అనుకుంది. తన రిజల్ట్స్ కూడా చూసుకోవాలని ధ్యాస లేదు. ఆ విషయమే మర్చిపోయింది. పాపం ప్రత్యేకంగా వచ్చి శుభవార్త వినిపించాడు. ఎలా ఉన్నావు వేణు? మీ పేరెంట్స్ బాగున్నారా అడిగింది మృదువుగా. అందరూ బాగున్నారు అర్చన. నేను కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్ వేణు. థ్యాంక్ యూ. కొంచెం సేపు మళ్ళీ మౌనం. ఊరి నుంచి వస్తూనే జరిగిన దారుణం తెలిసింది అర్చన. చాలా దారుణం అన్నాడు బాధగా. అర్చన మాట్లాడలేదు. పరామర్శించడానికి వచ్చాడన్నమాట. వేణుకి ఆమె ఏదైనా మాట్లాడితే బాగుండును అనిపించింది. నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టడం మంచిదైంది. చాలా మంచి పని చేసావు. ఎంతవరకు వచ్చింది మళ్ళీ అడిగాడు. అర్చన నిట్టూర్చింది. సాక్ష్యాలు కావాలట. ఏం సాక్ష్యాలు చూపించాలి? అతడినేమీ చేయలేకపోయారు. ఈ సమాజాన్ని రాజకీయం శాసిస్తోంది. ఆమె స్వరం కొద్దిగా వణికింది. అది కాదు అర్చన, అసలు వాడిని నమ్మి ఒక్కదానివే కాఫీకి ఎందుకు వెళ్ళావు? కాఫీకా? కాఫీకి వెళ్ళడం ఏంటి? అయోమయంగా అంది. కాఫీకి ఆహ్వానించాడటగా. ఓ గాడ్, అసలు విషయానికి చాలా రంగులు పూస్తున్నారన్నమాట. అది నిజం కాదు. సారీ చెప్పిన మాట నిజం. ఇప్పటి నుంచి నన్ను నీ బ్రదర్ అనుకో అనడం నిజం. కానీ తన బర్త్డే అని నన్ను, నీలిమని, మరో 2 కూడా వాళ్ళింటికి పార్టీకి పిలిచాడు. నేను నీలిమ బయలుదేరాం. దాదాపు వాళ్ళింటి దాకా వెళ్ళాక నీలిమకి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో తను వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. అంత దూరం వెళ్ళాం కదా అని నేను జస్ట్ విష్ చేసి వెళ్ళిపోదామని వెళ్ళాను. కానీ వాడు పెద్ద ప్లాన్ వేశాడని నాకు తెలియక ఇరుక్కుపోయాను. అలాగా? ఎంత దుర్మార్గం. కానీ జనం వేరే అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? సూటిగా అడిగింది. కోర్టులో ఉందటగా కేసు. కోర్టా? వాడిని కనీసం పోలీస్ స్టేషన్కి కూడా పిలవలేదు. అంత గొప్పగా ఉంది మన లా అండ్ ఆర్డర్. నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుదామంటే ఇదిగో ఇంట్లో ఇలా నన్ను ఖైదు చేశారు. పోనీలే అర్చన, జరిగింది మర్చిపో. పీజీకి అప్లై చేయి. మర్చిపోవాలా? ఆవేశంగా అంది. అంటే నా ఉద్దేశం అంటే ఎవరి ఉద్దేశాలతో పనిలేదు. నేనేం చేయదలుచుకున్నానో చేసి తీరుతాను. వాడిని మాత్రం వదలను. సాక్ష్యాలు కావాలి కదా, చూపిస్తాను పళ్ళ బిగువునా అంది.
వేణు ఆవేశంగా అన్నాడు. అయినా ఇంకా ఏం సాక్ష్యాలు కావాలి? నిన్ను మెడికల్ టెస్ట్కి పంపించలేదా? మెడికల్ టెస్ట్కా? దేనికి? చిత్రంగా చూసింది. వేణు తడబడుతూ అన్నాడు. అదే రేప్ జరిగినట్టుగా కన్ఫర్మ్. వాట్? గట్టిగా అరిచింది అర్చన. రేప్ జరిగిందని ఎవరు చెప్పారు? వేణు బిత్తరపోయి చూశాడు. కా కా అర్చన అర్చినట్టుగా అంది. నాన్సెన్స్, మీరంతా చదువుకుంటున్నారా, గాడిదలు కాస్తున్నారా? చూడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను ఎవరూ రేప్ చేయలేదు, ఓన్లీ కిడ్నాప్ చేశారు. అండర్స్టాండ్? లోపల నుంచి సావిత్రి, వాకిట్లోంచి ఆనందరావు అర్చన అరుపులకి పరిగెత్తుకుంటూ వచ్చారు. సావిత్రి తీవ్రంగా అంది. ఎందుకు అలా అరుస్తావు? జరిగిన అల్లరి చాలేదా? ఎందుకు మా బతుకుల్ని బజార్న పడేస్తావు? అమ్మా, తీవ్రంగా పిలిచింది అర్చన. ఏంటి, నేనేదో అపరాధం చేసినట్టు మండిపడతావు? ఆ వెధవ ఒళ్ళు బలిసి తనేదో పెద్ద లీడర్నని అందరూ తెలుసుకోవాలని కిడ్నాప్ చేశాడు, మోసంతో చేశాడు. వాడికి నన్ను రేప్ చేసే దమ్ముందా? ఒక్కరోజు వాడెక్కడో దాచేస్తే అడ్డమైన వాళ్ళు నేను రేప్ చేయబడ్డానని వాగుతుంటే నోరు మూసుకుని ఊరుకోవాలా? నెవర్. ఊరుకోక ఏం చేయగలం తల్లి? బాధగా అన్నాడు ఆనందరావు. ఆయనకి కూతురంటే ప్రాణం, కానీ సాంప్రదాయాలన్నా ప్రాణమే, పరువు ప్రతిష్టలంటే మరీ ప్రాణం. అందుకే ఏ ప్రాణం ఎలా నిలుపుకోవాలో అర్థం కాక నిస్సహాయంగా ఉండిపోయాడు. ఆయన మనసులో ఆవేదన అర్థం కాని అర్చన మండిపడుతూ అంది. ఊరుకోను, నడి రోడ్డు మీద నిలబడి అందరినీ పిలిచి ఏం జరిగిందో, ఎందుకు, ఎలా జరిగిందో చెప్తాను, అందరి నోళ్లు మూయిస్తాను. ఉద్ధరించావు, గట్టిగా అరిచింది సావిత్రి. జరిగింది చాలు, వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం. బాబు, నువ్వు పరామర్శించింది చాలు, ఇంకా వెళ్ళు నాయనా, మమ్మల్ని ఇలా బతకని, రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అంది. వేణు ఏదో చెప్పబోయి ఇది సమయం కాదని అర్థం చేసుకున్నాడు. మౌనంగా వెనక్కి తిరిగి, నీకేదైనా సాయం కావాలంటే నేనున్నానండి, అర్చనకి పీజీకి అప్లై చేయడానికి అప్లికేషన్ తెస్తాను, తనని చదివించండి అన్నాడు ఆనందరావుతో నెమ్మదిగా. ఆయనేం మాట్లాడలేదు. అర్చన తీవ్రంగా అంది. వేణు, చాలు, నా కోసం నువ్వు చేసిన త్యాగాలు చాలు, ఇంకా నీ దారిన నువ్వు వెళ్ళు, నాకేం కావాలో, నేనేం చేయాలో నేను చేసుకోగలను. వేణు ఏదో చెప్పబోయాడు, కానీ అది సమయం కాదనిపించింది. అర్చన కోపంగా ఉంది, ఆవేశంగా ఉంది. ఈ ఆవేశం తగ్గని అనుకుని, సరే అర్చన, వస్తాను, కానీ నన్ను నమ్ము, ఐఎమ్ యువర్ వెల్ విషర్ అంటూ వేణు బయటకు వచ్చేశాడు. ఏమైనా తన పట్టు వదల్లేదు. ఈ పట్టు సడలితే అర్చనను దక్కించుకోవడం అసాధ్యం అనుకున్నాడు. వెంటనే పీజీకి 2 అప్లికేషన్స్ తీసుకున్నాడు. ఒకటి తాను అప్లై చేసి మరొకటి అర్చన దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అడపాదడపా వెళ్తూ ఆనందరావుని, సావిత్రిని మంచి చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా అర్చనకి కావాల్సిన సాయం చేసి ఆమె మనసులో ముందు స్నేహితుడిగా, ఒక శ్రేయోభిలాషిగా స్థానం సంపాదించుకుంటే చాలనిపించింది. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అతని ప్రయత్నాలు కొంచెం విజయం వైపుగా సాగాయి. అర్చన పీజీకి అప్లై చేసింది. వేణుతో పాటు ఆమె యూనివర్సిటీకి వెళ్ళడానికి ఆనందరావు అంగీకరించాడు. వేణు సాయం తీసుకుని బయటికి వచ్చిన అర్చన హాయిగా ఊపిరి పీల్చుకుంది. నీ మేలు మర్చిపోను వేణు, చాలా థ్యాంక్స్. ఆ అప్లికేషన్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో, నేను ఒక్కదాన్ని వెళ్ళగలను యూనివర్సిటీకి అంది బండి తీసుకుని బయటికి రాగానే. వద్దు అర్చన, నేను వస్తాను, నన్ను నమ్మి మీ ఫాదర్ పంపించారు, నేను ఇలా మధ్యలో వదిలేసి వెళ్తే ఏదైనా జరిగితే నా గురించి ఏమనుకుంటారు? నాన్సెన్స్, విసుక్కుంది. పదే పదే మోసపోవడానికి నేనేం వెర్రిదానిలా కనిపిస్తున్నానా? ఐ నో వాట్ టు డూ అండ్ ఐ నో వాట్ నాట్ టు డూ. కానీ అర్చన, వేణు ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఆమె స్వరంలోని శాసింపుకి వేణు ఏం మాట్లాడలేదు. సరే అంటూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ ఆమెకు తెలియకుండా ఆమెని అనుసరించాడు. అర్చన యూనివర్సిటీ వైపు కాకుండా పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడం గమనించి తాను కూడా అటే వెళ్ళాడు. అర్చన నేరుగా స్టేషన్ లోపలికి వెళ్ళి ఇన్స్పెక్టర్తో దెబ్బలాడింది. నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని అతన్ని బెదిరించింది. అతను చాలా పవర్ఫుల్ మేడం, అతని మీద యాక్షన్ తీసుకుంటే మా ఉద్యోగాలు ఊడతాయి, ప్లీజ్ జరిగింది మర్చిపోండి, కావాలంటే మీకు అతని నుంచి నష్టపరిహారం ఇప్పిస్తాం అన్నాడు ఇన్స్పెక్టర్. అర్చన మండిపడింది. డబ్బుతో అన్నీ కొనొచ్చు అని భ్రమపడకండి, నాకు తెలుసు, అతనికి శిక్ష పడేలా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అంటూ బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి యూనివర్సిటీకి వెళ్ళింది. వేణు మాత్రం నేరుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు. చక్రవర్తి ఏవో అప్లికేషన్లు రాస్తున్నాడు. ఏంట్రా అవి అడిగాడు వేణు. బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నా పెళ్ళి మాధవితో సెటిల్ అయింది అన్నాడు చక్రవర్తి. బ్యాంక్ ఎగ్జామ్సా? అవును, పెళ్లి చేసుకుంటున్నాగా, ఉద్యోగం ఉండాలి కదా, ఉద్యోగం పురుష లక్షణం అంటూ నవ్వాడు. వేణు నవ్వలేదు, సీరియస్గా అడిగాడు. ఎప్పుడు ఎగ్జామ్స్? 2 నెలల్లో ఉంటాయి, ఏం నువ్వు రాస్తావా అడిగాడు చక్రవర్తి. వేణు చక్రవర్తి దగ్గరగా వచ్చి అప్లికేషన్ చూస్తూ, ఒక్కటే తెచ్చావా అడిగాడు. లేదు, 2 తెచ్చాను, ఫిలప్ చేయడంలో ఏదైనా పొరపాటు జరిగితే ఇంకోటి ఉంటుంది కదా అని. అయితే అది నాకు ఇచ్చేయి. నీకెందుకురా? కావాలి, నేను రాస్తాను.
నీ తలకాయ, డోంట్ బీ సిల్లీ. నీకేం అవసరం ఇప్పుడు? చక్కగా చదువుకో, సివిల్స్కి ప్రిపేర్ అవ్వు. నో చక్రవర్తి, నేను కూడా బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను. ఎందుకురా? నీకెందుకు? ఎందుకంటే నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను, అందుకు నాకు ఉద్యోగం కావాలి కదా. వాట్? దిగ్భ్రాంతిగా చూశాడు చక్రవర్తి. నీకేం మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? వేణు స్థిరంగా అన్నాడు. నేను అర్చనని పెళ్లి చేసుకుంటాను చక్రవర్తి. తనకి చాలా ద్రోహం జరిగింది, అదే ఆలోచిస్తూ తను పిచ్చిదవుతోంది. ఆ సంఘటన మర్చిపోయి తను మామూలు మనిషి అవ్వాలంటే తనని నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి, అంతే. వేణు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఆవిడ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా? అయినా నీకిదేం పిచ్చిరా? నిన్ను జోకర్లా భావిస్తుంది అర్చన. గడ్డి పోచ విలువివ్వదు. అలాంటిది ఆమె మీద నీకెందుకింత వ్యామోహం? వ్యామోహం కాదు చక్రవర్తి, పిచ్చి ప్రేమ, వెర్రి, ఏదైనాను. నాకు ఆమె కావాలి, అంతే. ఇలా ఇవ్వు ఆ అప్లికేషన్. టేబుల్ మీద ఉన్న అప్లికేషన్ని లాక్కున్నాడు. వేణు, నీ మీద మీ పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు వమ్ము చేయడం ధర్మం కాదు, అది కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం. నీకు తెలియదు వేణు, అర్చన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. ఆడది తన వెంట పడే మగాడిని ఒక క్రీచర్గా చూస్తుంది. అందులో నువ్వంటే మరీ చిన్న చూపు ఆమెకి. నువ్వంటే అటు ప్రేమ ఇటు గౌరవం లేని ఆమెని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. నా మాట విను. వేణు శాంతంగా చక్రవర్తి మొహంలోకి చూస్తూ అన్నాడు. ఆమె నన్ను ప్రేమించేలా చేసుకుంటాను చక్రవర్తి. తెరచి ఉన్న తలుపుల్లోంచి లోపలికి వెళ్ళడంలో థ్రిల్ లేదు, తలుపులు తెరుచుకుని వెళ్ళడంలోనే థ్రిల్ ఉంది. నేను తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. ఇంకా కెరియర్ అంటావా? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక బ్యాంక్ ఆఫీసర్ జీతంలో పెద్ద తేడా ఉండదు. అయినా నా పర్సనాలిటీ ఐఏఎస్లకి ఐపీఎస్లకి సరిపోదులే. అర్చనని చదివిస్తాను. వెర్రి ముదిరింది రోకలి తలకి చుట్టమన్నాడట నీలాంటి వాడే వెనకటికి. వేణు మాట్లాడలేదు. మౌనంగా అప్లికేషన్ ఫిలప్ చేయడం ప్రారంభించాడు. వేణు వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి. అర్చనకి పీజీలో సీట్ రాలేదు. ఆమె గురించి యూనివర్సిటీలో కూడా చెడ్డగా ప్రచారం జరిగింది. దానికి కారణం చాలామందికి తెలిసినా ఎవరూ నోరెత్తలేదు. వేణు చాలా బాధపడ్డాడు. వేణు, చక్రవర్తి బ్యాంక్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికీ పోస్టింగ్ వచ్చింది. వేణుకి హైదరాబాద్లో, చక్రవర్తికి వరంగల్లో. వేణు ఆనందానికి హద్దుల్లేవు. ఆ విషయం చెప్పి ఆనందరావు సావిత్రుల అంగీకారం తీసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. గుడికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకుని అర్చన ఇంటివైపు వెళ్ళాడు. అర్చన బాగా చిక్కిపోయింది. తనకి ఎవ్వరూ సపోర్ట్గా నిలవకపోవడంతో ఆమె బాగా కృంగిపోయింది. ప్రాణ స్నేహితురాళ్ళు అనుకున్న వాళ్ళు, తోబుట్టువు అందరూ వేరేసినట్టు చూస్తున్నారు. నాగరాజుని వలలో వేసుకుని ఆడుకుందని, అతని ఆస్తి మీద కన్నేసిందని, అది తెలిసిన నాగరాజు ఆమెను వదిలించుకునేందుకు చాలా తిప్పలు పడ్డాడని రకరకాలుగా అనుకోసాగారు. అర్చన ముందు ఆవేశంతో రగిలిపోయింది, తరువాత విరక్తిగా నవ్వుకుంది. ఆ తరువాత తీవ్రంగా ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. ముందు కొన్నాళ్ళు ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళాలి. ఆ తరువాత భవిష్యత్తు నిర్ణయించుకొని మళ్ళీ వచ్చి తన ఆశయం నెరవేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగరాజుని వదిలేది లేదు. అలా అనుకున్నాక ఆమెకి కొంచెం శాంతిగా అనిపించింది. అర్చన ఆలోచిస్తూ ఉండగానే వేణు వచ్చాడు. ఈ మధ్య వేణు రాక కొంచెం బాగానే అనిపిస్తోంది. అందరూ వెలేసినా అతను మాత్రం తను అవమానించినా వద్దన్నా ఏదో సాయం చేయడానికి ప్రయత్నిస్తుంటే నిజాయితీ ఉన్న మనిషి అని అతనిపైన ఒక మంచి అభిప్రాయం కలిగింది. అందుకే చిరునవ్వుతో ఆహ్వానించింది. రా వేణు అంటూ. వికసించిన మొహంతో అన్నాడు వేణు. నాకు బ్యాంక్లో పోస్టింగ్ వచ్చింది అర్చన. ఏ బ్యాంక్లో? ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు రాసావు ఎగ్జామ్స్? వేణు నవ్వాడు. ఈ మధ్యే చక్రవర్తి రాస్తుంటే నేను రాశాను. మా ఇద్దరికి పోస్టింగ్ వచ్చింది. తనకి వరంగల్లో, నాకు హైదరాబాద్లో. ఓ గుడ్, కంగ్రాట్స్. కానీ నీ యాంబిషన్ వేరు కదా? అవును, కానీ మార్చుకున్నాను. ఏం? ఇంతలో సావిత్రి కాఫీ గ్లాస్తో వచ్చింది. కులాసానా బాబు అంటూ. కాఫీ గ్లాస్ అందుకుని థ్యాంక్స్ ఆంటీ, నాకు ఉద్యోగం వచ్చింది అన్నాడు. అలాగా, చాలా సంతోషం. ఎక్కడా అంటూ ఆనందరావు కూడా వచ్చాడు. స్టేట్ బ్యాంక్లో అంటూ వివరాలు చెప్పాడు. మంచి పని చేసావు బాబు. ఏం చదువుకున్నా మంచి ఉద్యోగమేగా కావాల్సింది. బ్యాంకు ఉద్యోగం, అంతకన్నా ఏం కావాలి? చాలా మంచి పని చేసావు అంటూ అర్చన వైపు చూస్తూ అన్నాడు ఆనందరావు. నువ్వు కూడా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయమ్మా. మంచి ఉద్యోగం వస్తే నీ దారిన నువ్వు హాయిగా బతకొచ్చు. సావిత్రి కూడా అంది. ఇప్పట్లో నీకు పెళ్ళి అయ్యే యోగం ఉందో లేదో ఆ పని చెయ్యమ్మా. ఉద్యోగం సంపాదించుకొని బతుకు. అర్చన పళ్ళ బిగువన కోపం అదిమిపెట్టి, లేదు నాన్న, నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేస్తాను, చదువుకుంటాను అంది. చదివింది చాలు, అయిన రభస చాలు. మా ప్రాణాలు తీయకుండా ఉద్యోగం చేసుకో తల్లి. అటు పెళ్ళి కాక ఇటు ఉద్యోగం లేక మా గుండెల మీద ఎన్నాళ్ళిలా ఉంటావు? ఆవేశం, ఆవేదన కలిసిన స్వరంతో అంది సావిత్రి. ఏంటమ్మా ప్రతిరోజు ఈ గోల? నాకేం జరగలేదు అంటే నమ్మరేం? నాకు ఇప్పుడు ఏమైంది?
ఏమైంది అని నువ్వు అడిగితే ఏం చెప్పమంటావు? ఏమైనా నీకు పెళ్లి కావడం మాత్రం ఇప్పట్లో అసాధ్యం. నేనేం పెళ్లి కోసం తప్పించడం లేదు. నువ్వు తప్పించినా తప్పించకున్నా నీకు పెళ్లి చేయడం కర్తవ్యం. కానీ మా కర్మ ఇలా ఉంది, నీకు పెళ్లి కాదు. అప్పటిదాకా వాళ్ల వాదన ఉగ్గబట్టుకుని వింటున్న వేణు అర్చన కళ్ళల్లో ఉపికిన కన్నీళ్లు చూసి తట్టుకోలేకపోయాడు. పాపం ఈ తల్లిదండ్రులకి ఎంత వేదన, ఆడపిల్ల జీవితం ఎంత పల్చన, ఏం జరిగినా ప్రపంచానికి తక్షణం కనిపిస్తుంది. వీళ్ళ ఆవేదన తీరాలంటే ఎవరన్నా విశాల హృదయంతో ముందుకొచ్చి ఆమె మెడలో తాళి కట్టాలి. ఆ పని తానే చేయాలి. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇప్పుడింకా తను తప్ప ఎవరున్నారు ఆమెకి? నిజంగానే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇది భగవంతుడు తనకి కల్పించిన మహదవకాశం. అర్చన తనకి దక్కాలని రాసిపెట్టి ఉంది. అందుకే ఇలా కలిపాడు భగవంతుడు. పిచ్చి అర్చన. అవును, తానే అర్చనకి అండగా ఉండాలి. తప్పకుండా అర్చన ఒప్పుకుంటుంది. అవును, ఇదే మంచి అవకాశం. నిజంగా తనకిది చాలా మంచి అవకాశం. అర్చనను దక్కించుకోవడానికి, అర్చనని తన సొంతం చేసుకోవడానికి. మనసులో ఆలోచనలు ఉవ్వెత్తున ఎగుస్తుంటే కెరటంలా లేచిన ఆనందంతో, ఆవేశంతో గబుక్కున అన్నాడు వేణు. మీరు బాధపడకండి. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. చూశారుగా, నాకు ఉద్యోగం కూడా ఉంది. తనని నా ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటాను అన్నాడు ఉద్వేగంగా. ఒక్క క్షణం అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. కొన్ని క్షణాల తర్వాత అర్చన కంపిస్తున్న స్వరంతో తీవ్రంగా పిలిచింది, వేణు అంటూ. వేణుతో సహా మిగతా ఇద్దరు బిత్తరపోయారు అర్చన అరుపుకి. అర్చన వేణు వైపు మండిపడుతూ చూసింది. వేణు, ఇంతకాలం నిన్ను తక్కువగా అంచనా వేసి ఏడిపించిన మాట నిజం. ఇప్పుడే నీలో మంచి స్నేహితుడిని చూసి నీ స్నేహాన్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. దయచేసి పరిస్థితుల్ని నీకు అనుకూలంగా మార్చుకోవాలన్న దుష్ట ఆలోచన రానివ్వకుండా ఉంటే బాగుంటుంది. లేదు అర్చన, నువ్వంటే నాకు ఇష్టం. నీ జీవితం ఏ ఆనందానికి, ఏ సుఖానికి నోచుకోకుండా ఇలా మోడులా ఉండిపోవడం నేను భరించలేను. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు కోల్పోయిన ఆనందం నేనిస్తాను. అర్చనకి కడుపులో కాలుతున్నట్టుగా అనిపిస్తోంది. ఏంటి ఇతని ఉద్దేశం? ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నాడు? తనకేం జరిగింది? ఏం కొంపలంటుకున్నాయి? వాడెవడో తనని మోసం చేసి ఎత్తుకెళ్ళి ఒక రాత్రి తన ఇంట్లో ఉంచినందుకు ఏదో జరిగిపోయిందని, తద్వారా తన జీవితం నాశనమైందని ఎందుకు అనుకుంటున్నాడు? ఫూల్లా ఉన్నాడే. అర్చన కొంచెం తీవ్రమైన స్వరంతో అంది. వేణు, ఆడదాని కొన్ని నిస్సహాయ పరిస్థితులను అవకాశంగా వాడుకోవడం మీ మగాళ్లకున్న ఆర్ట్ అని నాకు తెలుసు. ప్రస్తుతం నా స్థితిని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకొని ఉద్ధరించాలన్న నీచమైన ఆలోచనలు పెట్టుకోకు. నేను పెళ్లి చేసుకోను. నిన్ను అసలే చేసుకోను. నువ్వు ఇంకా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడొచ్చాడో కిరణ్ వెటకారంగా అన్నాడు. అవును, ఈవిడని వరించి రాజకుమారుడు వస్తాడు. నువ్వెందుకు పనికొస్తావు? అంతేలే, అదృష్టం అందలం ఎక్కిస్తానంటే ఏదో జరిగిందట. అర్చన తీవ్రంగా అరిచింది. అన్నయ్య, ఇది నా స్వవిషయం. నీ జోక్యం అవసరం లేదు. ఏం? ఎందుకు అవసరం లేదు? ఇప్పటికే నీ వల్ల ఈ ఇంటి పరువు బజార్కెక్కింది. ఇంకా నీకు సిగ్గు రాలేదు. అతనికేం తక్కువని? అతనంతట అతనుగా వలచి వస్తే నీకు చులకనయ్యాడా? అంటూ అర్చన మీద విరుచుకుపడి తల్లితో అన్నాడు. అమ్మా, మీకు నేను కావాలంటే ముందు దాన్ని ఇంటి నుంచి బయటికి పంపించండి అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అర్చన బ్రాన్మడిపోయింది. ఆమె కాళ్ల కింద నేల రెండుగా చీలి తనని లోపలికి లాక్కెళ్తున్నట్టుగా అనిపించసాగింది. ఆనందరావు సీరియస్గా వేణుని అడిగాడు. వేణు, ఆర్ యూ సీరియస్? మీ వాళ్లతో మాట్లాడావా? వేణు ఉబ్బుకి వస్తున్న సంతోషంతో అన్నాడు. మా వాళ్ళు నా మాట కాదనరు. నిజంగానే నాకు అర్చనంటే ఇష్టం. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. నన్ను నమ్మండి. తన కోసమే నేను ఈ జాబ్ కూడా సంపాదించుకున్నాను. నాకు అర్చనంటే ప్రాణం. తనకి చెడు జరిగితే నాకు జరిగినట్టే. అర్చనకి తోడుగా నేనుంటాను. వేణు మాటలు విన్న ఆనందరావు సావిత్రి వైపు చూస్తూ, విన్నావుగా, నీ కూతుర్ని ఒప్పించే భారం నీది అంటూ వేణు చేయి పట్టుకొని బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ సావిత్రి, అర్చన మిగిలారు. అర్చన శిలా విగ్రహంలా నిలబడిపోయింది. సావిత్రి ఆమెకి కొంచెం దగ్గరగా జరిగి అనునయిస్తున్న స్వరంతో చెప్పసాగింది. నా మాట వినమ్మా. పరిస్థితి అర్థమైంది కదా. ఈ పరిస్థితిలోంచి నువ్వు బయటపడాలంటే పెళ్ళే మార్గం. అతను పెద్ద మనసుతో వచ్చి తనంతట తానుగా చేసుకుంటానంటున్నాడు. ఒప్పుకో. అర్చన మండిపడుతూ అంది. ఈడియట్స్. ఆడదాని బలహీనతని క్యాష్ చేసుకోవడానికి చూస్తారు. వీడి మొహానికి నేను కావాలట. చస్తే చేసుకోను. ఎందుకని? ఉగ్రురాలైంది సావిత్రమ్మ. ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం మా మానాన పడి ఉంటావు? ఎంతకాలం మా నెత్తిన కూర్చుంటావు? అదేంటమ్మా, నేను మీ కూతుర్ని, నేనెక్కడికి వెళ్తాను? ఆశ్చర్యంగా అడిగింది అర్చన. ఆమెకి తల్లి ఎందుకంత ఆగాయిత్యం చేస్తోందో అర్థం కావడం లేదు. ఆ రోజు నుంచి ఒక్కటే ఏడుపు, గోల అయిపోయింది. పూర్తిగా నాశనమైంది. దీనికి ఇంకా పెళ్లి కాదు. పెళ్లి కాకపోతే పోనీ, కనీసం బాగా చదివించి తన కాళ్ల మీద నిలబడుతుందనుకుంటే చదువు కూడా చట్టుబండలైంది.
దేవుడా, ఈ పిల్ల ఏ నక్షత్రాన్ని పుట్టిందిరా నాయనా, దీనివల్ల నాకు ఇన్ని కష్టాలు ఎందుకురా అంటూ శోకాలు పెడుతోంది. ఇప్పుడు ఇలా అంటుంటే అర్చనకి మరీ అయోమయంగా అనిపించింది. ఏమిటమ్మా, ఏం జరిగిందని? ఏదో జరిగింది, నా శీలం పోయింది, నా పాతివ్రత్యం పోయింది, నేను చెడిపోయాను అనుకుంటూ ఏడుస్తూ కూర్చునే పాతకాలం ఆడపిల్లని కాను నేను. ముందు ఆ వెధవల సంగతి తేల్చి వాళ్ళకి శిక్ష పడేదాకా పోరాడి ఆ తరువాత నా చదువు, నా భవిష్యత్తు నిర్ణయించుకుంటాను. ఎప్పటికీ ఇలా మీ మీద తిండికి బట్టకి ఆధారపడి బతుకుతానని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడేలా చెయ్యాలన్నదే నా లక్ష్యం. అదయ్యాక భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తాను. చేసావులే, ఏంటే చేసేది? ఇంకా నువ్వేమీ చేయలేవు. నీకు ఈ సంఘం సంగతి ఏం తెలుసు? ఇప్పటికే నీ వల్ల. ఆవిడ స్వరంలో వణుకు, దుఃఖంతో రుద్ధమైన స్వరంతో అంది. దేవుడు పంపినట్టుగా అతను వచ్చి నా మనసులో నేను అనుభవిస్తున్న వేదనకి ఉపశమనంగా తీయని మాట చెప్పాడు. ఈ అవకాశం పోగొట్టుకుంటే నీకు ఈ జన్మలో పెళ్లి కాదు. కాకపోతే పోనీ అమ్మా, పెళ్ళే నా జీవితానికి పరమావధి కాదు. అయినా ఎందుకలా అస్తమానం నాకు పెళ్లి కాదేమో అని ఆలోచిస్తావు? ఎందుకు కాదు? నాకేం తక్కువైంది? ఏం తక్కువైందో ఏం ఎక్కువైందో అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనమ్మా. నేను ఇంట్లో పెట్టుకోవడం అంటే నెత్తి మీద నిప్పులు కుంపటి పెట్టుకోవడం. మేము శాంతిగా నిశ్చింతగా బతకాలని నీకుంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకొని తీరాలి. ఒప్పుకోను అరిచింది అర్చన. ఎందుకు ఒప్పుకోవు? తనంతట తానుగా నిన్ను చేసుకుంటానన్నాడు. అతను దేవుడు కాదు, స్వార్థపరుడు. ఒక రౌడీ వెధవ నా మీద పగతో నన్ను ఒకరోజు కిడ్నాప్ చేసి దాచేసిన విషయాన్ని తనకి అడ్వాంటేజ్గా మార్చుకుని నా జీవితం మీద పెత్తనం సంపాదించడానికి, నా మీద తనకి ఏర్పడిన వ్యామోహాన్ని ఇలా తీర్చుకోవడానికి ప్లాన్ చేశాడు. తన ప్రేమని నేను అంగీకరించినందుకు ఈ సంఘటనకి మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు. నువ్వన్నవని నిజమే. అయినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానడం నీ అదృష్టమే. దీన్ని కాదనలేవు, అంతే. అతను స్వార్థంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి నా మీద మీకు ఏదేదో చెప్తే అదే నిజమని నమ్ముతారా? నాకేం జరగలేదని నాకు తెలియదా? అర్చన, ఆడపిల్లలకి ఇంత తెగింపు పనికిరాదు. స్వేచ్ఛా స్వాతంత్రాలంటూ మీరెంత అరిచినా ఎంత గింజుకున్నా ఇది మగవాడి సమాజం. వాళ్ళు బతికినంత స్వేచ్ఛగా తెగింపుగా ఆడది బతకడం అసంభవం. మేమెంతకాలం నీకు అండగా ఉండగలం? ఎంతకాలం నిన్ను కాపాడగలుగుతాం? అందుకే అర్చన, మా మాట విని అంది వచ్చిన అదృష్టం చేజార్చుకోకు. అదృష్టం జీవితంలో ఒక్కసారే వస్తుందట. ఆ క్షణం తలుపు తీయకపోతే అలిగి వెళ్ళి ఇంకా ఎప్పటికీ రాదట. ఏడుస్తూ ప్రాధేయపడసాగింది సావిత్రమ్మ. అర్చనకి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. రెండు చేతుల్లో మొహం దాచుకొని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. గుండెలు అవిసిపోయేలా ఏడవసాగింది. ఎంత నిర్దయ! ఆడదంటే ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితంతో రాజీ పడ్డమేనా? చెయ్యని తప్పుకి ప్రతిక్షణం కుమిలిపోతూ ఇష్టం లేని జీవితం అనుభవించాలా? ఇదేం న్యాయం? అసలైనా ఎందుకు తన మీదే అందరూ కత్తిగట్టి బాధ పెడుతున్నారు? నాగరాజు, వేణు వీళ్ళంతా బుద్ధి లేనివాళ్ళు, సిగ్గుసరం లేనివాళ్ళు. కానీ అమ్మ, నాన్న, అన్నయ్య తననే అపరాధిగా చూస్తున్నారేం? తనేం తప్పు చేసింది? బాగా చదువుకుని ఉన్నత స్థానం పొందాలనుకుంది తప్ప? అందుకు వాళ్లేగా తన మెదడులో బీజాలు వేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటారేం? ఆ నాగరాజు దౌర్జన్యం చేస్తే వాడిని శిక్షించాలి. తననెందుకు పెళ్ళి, సంసారం అనే జైల్లో పెట్టి శిక్షించాలనుకుంటున్నారు? అది కూడా తనకేమాత్రం ఇష్టం లేని వేణుని పెళ్లి చేసుకోవాలట. ఇదేం ధర్మం? పెళ్ళంటే ప్రేమ, అనురాగంతో కలిసి జీవించడం కాదా? పెళ్ళంటే కృతజ్ఞత. నాగరాజు చేసిన దౌర్జన్యానికి పెళ్ళే పరిష్కారం అంటూ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు. అంతా వాళ్ళిష్టమేనా? తనని కని పెంచినందుకు తన జీవితం మీద పెత్తనం మొత్తం వాళ్లదేనా? తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనకేం హక్కు లేదా? తనకేం ఆశలు, కోరికలు ఉండకూడదా? భగవాన్, ఇదేం తీర్పు? అర్చనకి కన్నీళ్లు కారిపోసాగాయి. ఆ రోజు దుఃఖంతో మౌనం వహించింది. ఆ భయంకరమైన నిశ్శబ్దంలో తన భవిష్యత్తుకు ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోవడం, ఆ నిశ్శబ్దంలోనే ఆమె జీవితం పైన వేణు ఆధిపత్యం సంపాదించడం చాలా మామూలుగా జరిగిపోయింది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చన వేణుల వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. ఓ కన్నెపిల్ల కలలకి, ఆశలకి, కోరికల సమాధికి పునాదిరాయి పడింది. జరిగిన ఏ నేరానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కారకురాలు కాని ఓ ఆడపిల్ల భవిష్యత్తు సాంప్రదాయం అనే సంకెళ్లతో, సమాజం అనే బందికానాలో నిర్బంధించబడింది. ఎంత నిర్దయ! కన్న కూతురి కన్నా, కూతురి భావాల కన్నా, కూతురి భవిష్యత్తు కన్నా సమాజం, అది గీసిన కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఆ సమాజం విధించిన నీచ నిబంధనలు, కఠోర నియమాలు ఎక్కువైనాయి. సర్వం కోల్పోయినట్టు అర్చన, సమస్త ప్రపంచాన్ని గెలిచినట్టు వేణు,
అతని తల్లిదండ్రుల దీవెనల కోసం అతను ఊరు వెళ్ళారు. కొడుకు ఎవరినో అమ్మాయిని హఠాత్తుగా తీసుకొచ్చి ఈమె మీ కోడలు అని పరిచయం చేయడంతో వాళ్ళు ముందు నిర్ఘాంతపోయారు. తర్వాత ఏం చేయాలో తెలియక మాటలు మర్చిపోయి మౌన విగ్రహాలయ్యారు. తరువాత కొడుకు మీద ప్రేమతో కోడల్ని కళ్ళ నిండా చూసుకున్నారు. అందంగా మహాలక్ష్మిలా కళకళలాడుతూ ఇంటి గుమ్మంలో నిలబడ్డ ఆ అమ్మాయిని చూడగానే వాళ్ళ గుండెల్లో పొదువుకున్న వాళ్ళ ప్రేమ ఆదరణ మర్చిపోలేనివిగా అనిపించాయి. వారం రోజుల పాటు వాళ్ళ ఆప్యాయత జల్లుల్లో తడిసి హైదరాబాద్ బయలుదేరారు. గోదావరి ఎక్స్ప్రెస్లో కూర్చున్న అర్చనకి తన జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తుందో అర్థం కాలేదు. మనసు శరీరం అలసిపోయి ఉన్నాయి. ఎంత మాత్రం ఓపిక లేనట్టు నిస్సహాయంగా అనిపిస్తోంది. వేణు తనతో మాట్లాడాలని ప్రయత్నించడం, తిరిగి ఎటో చూస్తూ కూర్చోవడం చూస్తుంటే అతన్ని కసిగా పొడి చేయాలనిపిస్తోంది. ఎంత తెలివైనవాడు! చాప కింద నీరులా మంచిగా ఉంటూ తన జీవితం పైన ఆధిపత్యం తీసుకున్నాడు. జరగదు, ఎట్టి పరిస్థితుల్లోనూ తను అతని భార్య కాలేదు స్థిరంగా అనుకుంది. ఆలోచనలతో బాగా నలిగినట్టుగా ఉంది. కళ్ళు మూసుకుంది. రైలు శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంటే మగతగా నిద్రపట్టింది. కథ కొనసాగుతుంది.